Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సి ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC జర్నీ. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సీ మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్.
దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 ఇయర్స్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. ఎంవిపి సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893895553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 టైం వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్సా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు. బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట.
సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యునిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. Okay, as part of our Sundays and Mondays Hindu analysis, so these are the articles that we are going to discuss today. Guys, నేను సండే అవడం వల్ల వర్క్ ఉండడం వల్ల నాకు మండే వర్క్ ఉంటుంది కదా, కంప్లీట్గా 9 ఆర్టికల్స్ ఒకేసారి రికార్డ్ చేయలేను. సో 6 ఆర్టికల్స్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అండ్ రిమైనింగ్ 3 to 4 ఆర్టికల్స్ విల్ బి రికార్డెడ్ టుమారో. ఆ రెండు కూడా క్లబ్ చేసి పెట్టేస్తాను. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ టుడే దట్ ఐ హ్యావ్ ఫౌండ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ప్రిలిమ్స్ ఆర్టికల్స్ నాకు చాలా ఎక్కువ అనిపించినాయి కంపేర్డ్ టు మెయిన్స్ ఆర్టికల్స్. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఆన్ ఎ కాంప్రిహెన్సివ్ వే. సో చూడండి, ఫస్ట్ ఆర్టికల్, వాట్ ఈజ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. సో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏంటి? దిస్ ఈజ్ అకార్డింగ్ టు మెయిన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మిగతా 2 ఆర్టికల్స్ వచ్చాయి కానీ ఆ 2 కూడా మీకు చెప్పేసాను. రీసెంట్ గా అయిన కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి వచ్చింది, ఇంకొకటి కూడా వచ్చింది. ఆ 2 కూడా మనం డిస్కస్ చేసేసాం, కాంప్రిహెన్సివ్ గా డిస్కస్ చేసాను. అందుకే దానికన్నా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇంపార్టెంట్ అనిపించింది. సెకండ్, యుఎస్ బాంబ్స్ కాగ్ ఐలాండ్, ఇరాన్ హిట్స్ బ్యాక్. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో వార్ అనేది ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. వీ హ్యావ్ టు సీ వేర్ ఇట్ విల్ గో. సో థర్డ్, వాంగ్చుక్ రిలీజ్డ్. Sonam Wangchuk after 170 days at government revokes his detention under NSA. So National Security Act కింద ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అతన్ని మనం అరెస్ట్ చేసాం కదా. సో గవర్నమెంట్ అతన్ని రిలీజ్ చేసింది. సో సోనం వాంగ్చుక్ అతను కూడా 6th షెడ్యూల్ స్టేటస్ ఇమ్మని లదాఖ్ కి చాలా ఫైట్ చేశారు. దానికి సంబంధించి ప్రిలిమ్స్ ఆర్టికల్. సో దిస్ ఈస్ ద థర్డ్ ఆర్టికల్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఫోర్త్, 141 of 160 tigers death in the country last year reported in Maharashtra. సో టైగర్స్ మహారాష్ట్రలో చనిపోతున్నాయి. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డెత్స్ ఆఫ్ టైగర్స్ అనేది చూద్దాం. 5, experts clash over LAUTH fuel for Indian nuclear reactors. So what is this LAUTH fuel for Indian nuclear reactors అనేది చూద్దాం. అండ్ లాస్ట్, atomic clock on NAVIC satellite calls time, ISRO's GPS weakens. సో ఇస్రో యొక్క గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ NAVIC అంటాం కదా, నావిగేషన్ శాటిలైట్, అది వీకన్ అయిందంట. ఏంటనేది చూద్దాం. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ వే యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సండేస్ అండ్ మండేస్ ఇన్ అనాలిసిస్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు లైక్, share, subscribe and comment. So this is your duty that you have to do so that it will reach the maximum people. So poor and rural students ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన హిందూ అనాలిసిస్ రీచ్ అయ్యేలా హెల్ప్ అవుతుంది. సో మనందరం కూడా బెనిఫిట్ అవుతాం. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. పక్కన హైప్ బటన్ ఉంటుంది. సో మీరు హైప్ ఇచ్చినా సరే అందరికీ రీచ్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు డూ దట్ సో దట్ ఇట్ కెన్ రీచ్ మాక్సిమం పీపుల్. సో నేను పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో, మీరు హిందూ అనాలిసిస్ వింటున్నారు, ఎంత ఎఫర్ట్స్ కూడా అందరికీ రీచ్ అయ్యి అందరూ బెనిఫిట్ అవుతారని అనుకుంటున్నాను. సో దట్ we can start our analysis. What is Essential Commodities Act? ఏంటి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏంటి? ప్రతి దాని గురించి కూడా తెలుసుకుందాం. విత్ రిగార్డ్స్ టు న్యాచురల్ గ్యాస్ క్రైసిస్ వచ్చింది కదా, సో చూద్దాం రండి. Amid rising geopolitical tensions in the West Asiaలో గొడవలు అవుతున్నాయి ఎవరెవరికి మధ్య. You all know disruption between Iran, Israel అండ్ ఇజ్రాయెల్ యుఎస్ ఒకవైపు ఉన్నాయి, ఇరాన్ ఒకవైపు ఉన్నాయి. రిస్క్స్ అరౌండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆగిపోయింది, మీ అందరికీ తెలిసిందే. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి
20% of global oil వెళ్తుంది. సో కీ షిప్పింగ్ రూట్ అన్నమాట. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈస్ బిట్వీన్ Persian Gulf and Gulf of Oman. So the Union government has invoked provisions of Essential Commodities Act. So Essential Commodities Act యొక్క provisions ని Union government invoke చేసింది. The steps aims to manage India's liquefied petroleum gas and natural gas supply, increase domestic LPG production, prioritize household consumption and regulate allocation during potential supply chain disruptions. So ఇప్పుడు supply chain disruptions అయినాయి కదా. So Essential Commodities Act ని Union government invoke చేసింది. ఏంటని చూద్దాం. వాట్ ఈస్ దిస్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్? ఏంటిది? ఎక్కడి నుంచి నేను క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎప్పటి నుంచో, ఒకసారి వచ్చింది మళ్ళీ కూడా అడుగుతారు అనమాట. సో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్స్ బట్టి ఎవరి పవర్ వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్ రెగ్యులేట్ చేయొచ్చు, సప్లై ఎంత సప్లై చేయాలి, డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రైసింగ్ ఆఫ్ కమోడిటీస్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బ్రాడ్ యాక్ట్. చూడండి, ఇది ఏదైతే రెగ్యులేట్ చేస్తుంది అంటే ప్రొడక్షన్ రెగ్యులేట్ చేస్తుంది, సప్లైని రెగ్యులేట్ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ రెగ్యులేట్ చేస్తుంది అండ్ ప్రైసింగ్ ఆఫ్ కమోడిటీస్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్. సో కీ పవర్స్ అండర్ ది యాక్ట్. ఈ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్కి ఏ పవర్స్ ఉన్నాయి? రెగ్యులేట్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్. సో ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత సప్లై చేయాలి అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఎన్ష్యూర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫెయిర్ ప్రైజెస్. అంటే ఎవరు కూడా హోర్డింగ్ చేయకుండా, ఎవరు కూడా ఎక్కువ రేట్కి అమ్మకుండా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే పూర్ పీపుల్ కూడా అందుబాటులో ఉండేటట్టు ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేటట్టు చూసుకుంటుంది. ఇంపోజ్ స్టాక్ లిమిట్స్ అండ్ ప్రైస్ కంట్రోల్స్. సో స్టాక్స్ అనేవి ఎంత దాయొచ్చు, మిగతాది ఎంత బయటకు పంపించేయాలి. సో స్టాక్ లిమిట్స్ పడుతుంది. ప్రైస్ కంట్రోల్, ఇష్టం వచ్చినంత ప్రైస్ అమ్మడానికి లేదనమాట. ప్రివెంట్ హోర్డింగ్ అంటే దాసేయడం, బ్లాక్ మార్కెటింగ్ అండ్ ప్రాఫిటీరింగ్. సో అన్నిటిని కూడా రెగ్యులేట్ చేయగలదు. సో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ప్రొడక్షన్ ని రెగ్యులేట్ చేయగలదు, సప్లై రెగ్యులేట్ చేయగలదు. ఎన్ష్యూర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, ఫెయిర్ ప్రైజెస్ మీద అందరికి ఈక్విటబుల్ గా వచ్చేటట్టు. ఇంపోజ్ స్టాక్ లిమిట్స్ అండ్ ప్రైస్ కంట్రోల్స్. సో స్టాక్ లిమిట్స్, ప్రైస్ కంట్రోల్స్ కూడా చూసుకోగలదు. ప్రివెంట్ హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్, ప్రాఫిటింగ్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఏం చేయగలదు? కంట్రోల్ స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ అండ్ డిస్ట్రిబ్యూట్ డ్యూరింగ్ షార్టేజెస్. సో ఎంత స్టోరేజ్ చేయాలి, ఎంత ట్రాన్స్పోర్టేషన్ లో ఉండాలి, ఎంత డిస్ట్రిబ్యూషన్ లో ఉండాలి, ప్రతిదీ చెప్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఎలాంటి షార్టేజెస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? హోర్డింగ్, దాచేసుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇంకా ప్రైస్ పెరిగిపోతే, ఇంకా ప్రైస్ పెరిగితే ఇంకా ప్రాఫిట్ సంపాదించుకుందాం అని. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అట్లాంటి జరుగుతుంటాయి కాబట్టి వాటిని చేస్తుంటారు అనమాట. సో కమోడిటీస్ కవర్డ్. సో ద గవర్నమెంట్ కెన్ నోటిఫై కమోడిటీస్. సో గవర్నమెంట్ నోటిఫై చేయగలదు ఏ కమోడిటీస్ అంటే చూడండి, ఫుడ్ గ్రెయిన్స్ షార్టేజ్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు, చాలా సార్లు ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ వస్తాయి. ఎడిబుల్ ఆయిల్స్ అండ్ పల్సెస్, ఎందుకంటే తినడానికి ఏ కదా కావాలి, తినడానికి కావాల్సింది ఏంటి? ఫుడ్ గ్రెయిన్స్, ఎడిబుల్ ఆయిల్స్ అండ్ పల్సెస్. డ్రగ్స్, మీ అందరూ కోవిడ్ టైంలో రెమ్డెసివిర్ అనే డ్రగ్ విన్నారా? సో రెమ్డెసివిర్ అనే డ్రగ్ చాలా కాస్ట్కి వెళ్ళింది అనమాట. అప్పుడు కూడా ఎట్లనే చేసేవారు అనమాట. సో అలాంటి టైం లోపల ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇన్వోక్ చేయడం. ఫెర్టిలైజర్స్ అండ్ ఫ్యూయల్స్ ఇంక్లూడింగ్ ఎల్పిజి ఆర్ న్యాచురల్ గ్యాస్. సో పాస్ట్ యూజ్ ఆఫ్ ది యాక్ట్. పాస్ట్ లో యాక్ట్ ని ఎప్పుడు యూజ్ చేసామంటే చెప్పే కదా, COVID-19 లోపల యూజ్ చేసామని చెప్పాను. సో పాస్ట్ యూజ్ ఆఫ్ ది యాక్ట్ అండి. ద యాక్ట్ హ్యాస్ హిస్టారికల్లీ బీన్ ఇన్వోక్డ్ టు మేనేజ్ షార్టేజెస్. సో మెయిన్ గా షార్టేజెస్ ని తొలగించడానికి యాక్ట్ ని హిస్టారికల్లీ యూజ్ చేశారు. ఏంటంటే అవి వీట్, షుగర్, పల్సెస్ షార్టేజెస్ ఇన్ ద పాస్ట్. సో వీట్ కానీ, షుగర్ కానీ, పల్సెస్ కానీ షార్టేజెస్ వచ్చినప్పుడు యూజ్ చేశారు. ఇంకా COVID-19 లాక్డౌన్ అప్పుడు హోర్డింగ్ అండ్ బ్లాక్ మార్కెట్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్. ఆ టైంలో ఎసెన్షియల్ గూడ్స్ యొక్క బ్లాక్ మార్కెటింగ్ కూడా ఆపడానికి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని చూసాను అనమాట. ఇప్పుడు ఎందుకు ఇన్వోక్ చేశారు ఈ యాక్ట్ అంటే, వై యాక్ట్ హాస్ బీన్ ఇన్వోక్డ్ అంటే, ద ఇమీడియట్ ట్రిగర్ ఇస్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇన్ ద వెస్ట్ ఏషియా అఫెక్టింగ్ ఎనర్జీ సప్లై. సో వెస్ట్ ఏషియా లోపల మెయిన్ గా ఎనర్జీ సప్లై ఎఫెక్ట్ అయింది. ఎందుకు మీ అందరికీ ఇందాక చెప్పాను. సో రిస్క్ టు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోపల ఎంత ఆయిల్ సప్లై ఉంది, ఓవర్ 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ పాసెస్ త్రూ దిస్ చోక్ పాయింట్. సో 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ఎక్కడి నుంచి వెళ్తుంది? నెక్స్ట్ హెవీ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్. సో ఇండియా ఇంపోర్ట్స్ అరౌండ్ 50% ఆఫ్ ఎల్పిజి కనెక్షన్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఖతర్ నుంచి ఎక్కువగా వస్తాయి అనమాట. ఖతర్ అనేది ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉండడం పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో అదొక ప్రాబ్లం. హై డిపెండెన్స్ ఆన్ పెర్షియన్ గల్ఫ్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది పెర్షియన్ గల్ఫ్ ని గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కలుపుతుంది. అది చెప్తున్నాడు. అరౌండ్ 90% ఆఫ్ ఎల్పిజి ఇంపోర్ట్స్ కమ్స్ టు ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఎందుకంటే అక్కడ ఎవరు ఉన్నారు? ఖతర్. ఇక్కడ ఇండైరెక్ట్ గా ఖతర్ గురించి అంటున్నాడు. క్వశ్చన్ అడగొచ్చు. సో డొమెస్టిక్ ప్రొడక్షన్ గ్యాప్ ఏంటి? ఇండియా ప్రొడ్యూస్ 12.8 మిలియన్ టన్స్ ఆఫ్ ఎల్పిజి
యాన్యువల్ కన్సంప్షన్ 31 మిలియన్ టన్స్. సో మనం ప్రొడ్యూస్ చేసేది 12.8, కావాల్సింది 31. సో మన డొమెస్టిక్ ప్రొడక్షన్ లోపల ఏముంది, డెఫిసిట్ కనిపిస్తుంది. సో ఈ డెఫిసిట్ అనేది మనం ఖతర్ నుంచి తెచ్చుకుంటున్నాం, అది ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది. న్యాచురల్ గ్యాస్ డిపెండెన్స్. సో ఇండియా Next, natural gas. India consumes about 189 mm CDM of gas with 52% imported. So natural gas అయితే 52% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంకా ఒక 60% వరకు ఎల్పిజి అనేది కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో దీనివల్ల ఎమర్జెన్సీ ఇంటర్వెన్షన్ కింద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది ఇన్వోక్ చేయాల్సి వచ్చింది. హౌ విల్ ద ఆర్డర్ ఎఫెక్ట్ ఎల్పిజి ప్రొడక్షన్? ఈ ఆర్డర్ వల్ల ఎల్పిజి ప్రొడక్షన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ద గవర్నమెంట్ ఇష్యూ డైరెక్టివ్స్ టు రిఫైనరీస్ అండ్ పెట్రోకెమికల్ యూనిట్స్. సో ఎవరెవరైతే ఈ ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే రిఫైన్ చేస్తారో పెట్రోకెమికల్ యూనిట్స్కి ఇష్యూ చేసింది అనమాట. సో వాళ్ళకి ఏమంటుందంటే, డైవర్షన్ ఆఫ్ పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్, propane and butane streams must be used for LPG production instead of petrochemical manufacturing. సో మెయిన్ గా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మన గ్యాస్ సిలిండర్, ఎల్పిజి సిలిండర్ లోపల మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి, ప్రోపేన్ అండ్ బ్యూటేన్ ఎక్కువ ఉంటాయి అనమాట. అవి పెట్రోకెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం గ్లిజరిన్స్ ఇవన్నీ వాడుతుంటారు కదా కూడా అవే ఉంటాయి అనమాట. వాటి నుంచి ఎక్కడికి డైవర్ట్ చేయమని చెప్పింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ది ఇనిషియేటివ్స్. నెక్స్ట్, కవరేజ్ ఆఫ్ ది రిఫైనరీస్. సో పబ్లిక్ సెక్టర్ రిఫైనరీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇవన్నీ కూడా భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఈ మూడింటికి చెప్పింది. దీంతోపాటు ప్రైవేట్ సెక్టర్ లోపల రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ, ఈ మధ్య నయారా పెట్రోల్ బంకులు కూడా బాగా పెరిగాయి కదా, వీళ్ళకి కూడా చెప్పింది అనమాట. సెకండ్, ఎక్స్క్లూజివ్లీ సప్లై ఫర్ హౌస్ హోల్డ్స్. మెయిన్గా అందరికంటే ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేయమని హౌస్ హోల్డ్స్, ఈ కమర్షియల్ వాళ్ళ కంటే వీళ్ళ మీద. LPG from these refineries will be supplied only to oil marketing companies to ensure household supply. సో మెయిన్గా ఇంట్లో లోపల గ్యాస్ లేకుండా ఉండడానికి, ఎందుకంటే చాలామంది కట్టెల పొయ్యిలు వండించుకుంటున్నారు, అట్లా ఉండకుండా చూసుకోవడానికి. ఇంపాక్ట్ ఆన్ కమర్షియల్ సెక్టర్ మీద ఇంపాక్ట్ ఏంటి? కమర్షియల్ LPG సప్లై హ్యాస్ బీన్ డీప్రయారిటైజ్ ఎఫెక్టింగ్ రెస్టారెంట్స్, హోటల్స్ అండ్ బిజినెసెస్. మెయిన్గా హాస్టల్స్, చాలామంది మాలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను కూడా హాస్టల్ ఉంటుంది, మాలాంటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అనమాట. హౌ డస్ ద రెగ్యులేషన్స్ ఎఫెక్ట్ న్యాచురల్ గ్యాస్ సప్లై? సో న్యాచురల్ గ్యాస్ సప్లైని ఎలాగే ఎఫెక్ట్ చేస్తాయంటే, ద గవర్నమెంట్ హెస్ క్రియేటెడ్ ప్రయారిటీ బేస్డ్ గ్యాస్ అలొకేషన్ సిస్టమ్. సో మెయిన్గా ప్రయారిటీ బేస్డ్ గ్యాస్ అలొకేషన్ ఏంటి? ఫస్ట్ హౌస్ హోల్డ్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఫస్ట్ హౌస్ హోల్డ్స్కి ఇస్తారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో గ్యాస్ రిక్వైర్డ్ ఫర్ ఎల్పిజి ప్రొడక్షన్. ఫెర్టిలైజర్ సెక్టర్స్కి 75% ఇచ్చారు, ఇండస్ట్రియల్ సెక్టర్కి 80% ఇచ్చారు అనమాట. సో ప్రయారిటీ అనేది ఇచ్చారనమాట, హౌస్ హోల్డ్స్కి ఎక్కువ ఇచ్చారు. సో దిస్ ఫ్రేమ్వర్క్స్ ఓవర్ రైడ్స్ ఎర్లియర్ కాంట్రాక్ట్స్ టు ఎన్ష్యూర్ ఎసెన్షియల్ యూస్. సో మెయిన్గా ఇప్పుడు ఇచ్చిన ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, ముందున్న కమిట్మెంట్స్ అన్నిటిని దాటేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ హోల్డ్స్ కావాలి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది మూవ్ ఏంటి? ఎనర్జీ సెక్యూరిటీ డ్యూరింగ్ జియోపొలిటికల్ క్రైసిస్. సో జియోపొలిటికల్ క్రైసిస్లో ఎనర్జీ సెక్యూరిటీ ఉండాలి. ప్రొడక్షన్ ఆఫ్ హౌస్ హోల్డ్ కుకింగ్ ఫ్యూయల్ సప్లై. మెయిన్గా ఇప్పుడు జనాలు దేని మీద బతకాలి? హౌస్ హోల్డ్ కుకింగ్ ఫ్యూయల్ లేకపోతే. చాలామంది ఇన్స్టాగ్రామ్లో లేడీస్ అయితే అక్కడ గవర్నమెంట్స్ని తిడుతున్నారు, అలాంటి పొజిషన్ కూడా వచ్చింది. సో అది కూడా జరుగుతుంది. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ప్యానిక్ బయింగ్ అండ్ హోర్డింగ్. సో చాలామంది ఈ టైం లోపల ఎక్కువ ప్రైజెస్కి కొనేసుకుంటారు కదా, దాన్ని ఆపడానికి స్టెబిలైజేషన్ ఆఫ్ ఎల్పిజి ప్రైజెస్. సో బయట ప్రైజెస్ చాలా పెరిగిపోతున్నాయి, వాటిని స్టెబిలైజ్ చేయడానికి ఎన్ష్యూరింగ్ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ కంటిన్యూటీ ఫర్ అగ్రికల్చర్, అన్నింటి కోసం అనమాట. ఛాలెంజెస్ ఏంటి? మెయిన్గా ఇండియా అనేది రిఫైనరీస్లో ఫస్ట్ కదా ఎక్స్పోర్ట్స్ లోపల. ఇంపాక్ట్ ఆన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ డ్యూ టు డైవర్షన్ ఆఫ్ ఫీడ్ స్టాక్. సో ఫీడ్ స్టాక్ డైవర్షన్ వల్ల ఈ ఇండస్ట్రీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. సో కమర్షియల్ సెక్టర్ డిస్రప్షన్ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ రెస్టారెంట్స్, హోటల్స్, హాస్టల్స్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. డిపెండెన్స్ ఆన్ మిడిల్ ఈస్ట్ ఎనర్జీ రూట్స్ రిమైన్స్ హై. సో ఈ వార్ అనేది ఎంత వేరంగా ఆగితే అంత మంచిదన్నమాట. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లోపల కూడా ప్రజెంట్ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే చాలామంది కంట్రీస్ సపోర్ట్ చేశారు. లిమిటెడ్ డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ కెపాసిటీ. సో వే ఫార్వర్డ్ ఏంటి? డైవర్సిఫై ఇంపోర్ట్ సోర్సెస్ బియాండ్ పెర్షియన్ గల్ఫ్. సో దీన్ని బట్టి తెలియాల్సింది ఏంటంటే, మనం పెర్షియన్ గల్ఫ్ మీద కాకుండా యూఎస్ నుంచి, రష్యా నుంచి కూడా ఎనర్జీ సోర్సెస్ తెచ్చుకోవాలి, వీళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఎక్స్పాండ్ స్ట్రాటజిక్ ఎల్పిజి అండ్ గ్యాస్ రిజర్వ్స్. సో మెయిన్గా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేయాలి. బూస్ట్ డొమెస్టిక్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అండర్ హెల్ప్. సో
హైడ్రోకార్బన్స్ ఎక్స్ప్లోరేషన్ పాలసీ ఏదైతే ఉందో దాని కింద మన గ్యాస్ ప్రొడక్షన్ని ఎక్స్ప్లోరేషన్ చేయాలి అండ్ ప్రమోట్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ కుకింగ్. సో ఇండక్షన్ కుకింగ్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ఇండక్షన్ కుకింగ్ లోపల కూడా ఎనర్జీ ఇంటెన్సిటీ కాకుండా ఎనర్జీ సేవింగ్ ఇండక్షన్ స్టవ్స్. సో నార్మల్గా ఎనర్జీ సేవింగ్ ఇండక్షన్ స్టవ్స్ చూసుకోవాలి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం కుకింగ్ నుంచి కూడా డిపెండెన్స్ తగ్గిపోతుంది. ఇంప్రూవ్ పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ. సో మెయిన్గా పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరేజ్ కెపాసిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలన్నమాట. సో ఎట్లాంటి క్వశ్చన్స్ కూడా లింక్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. The invocation of Essential Commodities Act highlights India's vulnerability to global energy disruption, while the measures ensure short-term stability for essential sector. సో ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్ చేసింది అన్నీ కూడా షార్ట్ టర్మ్ సప్లై చూసుకుంటుంది. లాంగ్ టర్మ్ రెసిలియన్స్ రిక్వైర్డ్ డైవర్సిఫైడ్ ఎనర్జీ రిసోర్సెస్. మనం చాలా కంట్రీస్ మీద డైవర్సిఫికేషన్ చేసుకొని డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. ఎగ్జాంపుల్ హెల్ప్ పాలసీ రాయండి. అండ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా క్రియేట్ చేసుకోండి. అంటే పైప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఈ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవాలన్నమాట. సో దీని బేస్ మీద ఒక మెయిన్స్ ఆర్టికల్ ఇచ్చాను చూడండి. ఎనర్జీ సెక్యూరిటీ has become an important dimension of India's economic policy. In this context, analyze how Essential Commodities Act help government respond to supply disruption. సో దీని బేస్ మీద ఒక మంచి ఆర్టికల్ రాయొచ్చు, మంచి ఆన్సర్ రాయొచ్చు. ప్లీజ్ రైట్ ది ఆన్సర్. మీరు ఆన్సర్స్ రాయకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ క్యాండిడేట్ అనమాట. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ టు యూ గైస్. సో మేక్ షూర్ యూ ఆల్ గైస్ రైట్ ది ఆన్సర్స్. సో నెక్స్ట్ చూడండి, కార్గ్ ఐలాండ్ని ఎఫెక్ట్ చేసింది. సో యూఎస్ బాంబ్స్ కార్గ్ ఐలాండ్, ఇరాన్ హిట్స్ బ్యాక్. సో చూడండి, ఇప్పుడే మ్యాప్ చూసాం కదా. సో ఇప్పుడు ఈ మ్యాప్ బట్టి చెప్పాలంటే దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటాం. సో దీన్ని ఏమంటాం? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. దీన్ని గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అంటాం. దీన్ని పర్షియన్ గల్ఫ్ అంటాం. సో పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి కనెక్ట్ చేసేదాన్ని ఏమంటాం? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో ఇక్కడున్న కార్గ్ ఐలాండ్ని ఎవరు ఎఫెక్ట్ చేశారంట? యుఎస్ అటాక్ చేసిందంట. సో ద యుఎస్ సెడ్ ఇట్ స్ట్రక్ మిలిటరీ టార్గెట్స్ ఆన్ కార్గ్ ఐలాండ్, క్రూషియల్ హబ్ ఇన్ ఇరాన్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్ నెట్వర్క్. సో ఈ కార్గ్ ఐలాండ్ అనేది మెయిన్గా ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ హెల్ప్ అవుతుందంటే దాన్ని అటాక్ చేసింది. సో కార్గ్ ఐలాండ్ హోస్ట్ ఇరాన్స్ మెయిన్ ఎక్స్పోర్ట్ టెర్మినల్ హ్యాండ్లింగ్ మోస్ట్ ఆఫ్ కంట్రీస్ క్రూడ్ షిప్మెంట్. సో డైరెక్ట్గా ఎనర్జీ మీద కొట్టింది. Donald Trump said US forces obliterated military sites on Karg Islands. So Trump wanted Iran's oil infrastructure could be targeted next if shipping through the Strait of Hormuz is disrupted. మొన్నే చెప్పాడు, నువ్వు కనుక షిప్పింగ్ని కనుక ఇబ్బంది పెడితే నీకు 20 times ఇంపాక్ట్ చూపిస్తాను అన్నాడు. అదే చేస్తున్నాడు. Tehran warned it could target cities in UAE, accusing the US of using its port to launch its strikes అనమాట. అది కూడా చెప్పింది. ఇరాన్ కూడా ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది. సో స్మోక్స్ రైజెస్ ఫ్రమ్ ఎన్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ ఫిజియారా UAE hours after US strikes on కార్గ్ ఐలాండ్. సో వర్స్ట్గా ఉందండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఎట్లా ఉందంటే వరల్డ్ ఈజ్ మిస్సింగ్, గోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అనమాట. ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో ఎస్కలేటింగ్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా హ్యావ్ ఇంటెన్సిఫైడ్ ఆఫ్టర్ యునైటెడ్ స్టేట్స్ క్యారీడ్ అవుట్ స్ట్రైక్స్ ఆన్ కార్గ్ ఐలాండ్. గుర్తుపెట్టుకోండి, కార్గ్ ఐలాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇరాన్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ పిక్ చేసుకునే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. A crucial hub for Iran's oil exports. Iran has threatened retaliatory strikes on US linked oil and economic energy infrastructure in the region. So Iran ఏం చెప్పింది? మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము అటాక్ చేస్తాం అన్నదన్నమాట. సో ద డెవలప్మెంట్ రైజ్ కన్సర్న్స్ అబౌట్ సెక్యూరిటీ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ త్రూ విచ్ ఎ సిగ్నిఫికెంట్ షేర్ ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ పాసెస్. సో ఇది చూసుకుందాం రండి. కార్గ్ ఐలాండ్ ఎక్కడ ఉంది చెప్పా కదా. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఇది అరేబియన్ సీ, ఇది పెర్షియన్ గల్ఫ్. సో ఇదేంటి? సువేజ్ కెనాల్. ఇక్కడ ఉండేదేంటి? సువేజ్ కెనాల్ మెడిటేరియన్ సీ నుంచి రెడ్ సీకి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో చూడండి, కార్గ్ ఐలాండ్ ఈజ్ అ స్మాల్ కోరల్ ఐలాండ్ ఇన్ ఇరాన్ లొకేటెడ్ ఇన్ నార్త్ పెర్షియన్ గల్ఫ్. సో కార్గ్ ఐలాండ్ అనేది స్మాల్ కోరల్ ఐలాండ్ అంట. 30 kilometers ఆఫ్ ఇరానియన్ మెయిన్లాండ్. ఇరాన్ నుంచి 30 kilometers దూరంలో ఉంది. ద ఐలాండ్ ఈస్ పొజిషన్ క్లోజ్ టు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఏ క్రిటికల్ గ్లోబల్ షిప్పింగ్ రూట్. సో కార్గ్ ఐలాండ్ అనేది చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి. సో ఫిజికల్ ఫీచర్స్ ఏంటి? ద ఐలాండ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ రాకీ లైమ్స్టోన్. మీ అందరికీ తెలుసు కోరల్ ఐలాండ్ అంటే కోరల్స్ అనేవి కాల్షియం కార్బోనేట్తో మేడ్ అయి ఉంటాయి కాబట్టి లైమ్స్టోన్తోనే మేడ్ అవుతాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద few Persian Gulf islands with natural fresh water stored within porous limestone formations. సో అక్కడ ఫ్రెష్ వాటర్ ఉంటుందంట మెయిన్గా లైమ్స్టోన్ వల్ల. హైయెస్ట్ పాయింట్ ఏంటి? మౌంట్ దిదిబాన్, అబౌట్ 70 meters high. క్లైమేట్ ఈజ్ హాట్ అండ్ హ్యూమిడ్, టిపికల్ పెర్షియన్ గల్ఫ్ రీజన్ అనమాట. సో డెవలప్మెంట్ యాజ్ ఆయిల్ హబ్. సో ద డిస్కవరీ ఆఫ్ ఆఫ్ షోర్ ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ ఎర్లీ 1960 ట్రిగర్డ్ ర్యాపిడ్ డెవలప్మెంట్. అక్కడ
ఆఫ్ షోర్ ఆయిల్ ఫీల్డ్స్ దొరకడం వల్ల అప్పటి నుంచి డెవలప్మెంట్ అయింది. సో పైప్ లైన్స్ కనెక్టెడ్ టు ద ఐలాండ్, ఆఫ్ షోర్ ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ ద పర్షియన్ గల్ఫ్, ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ ద ఖుజిస్తాన్ ప్రోవిన్స్ ఇన్ ద ఇరాన్ అనమాట. బై ఎర్లీ 1970 కార్ బికెమ్ ఇరాన్స్ లార్జెస్ట్ ఆయిల్ లోడింగ్ టెర్మినల్ అనమాట. అక్కడి నుంచో ఆయిల్ లోడ్ చేసి బయటికి పంపిస్తున్నారు. స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి? హ్యాండిల్స్ అబౌట్ 90% ఆఫ్ ఇరాన్స్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇరాన్ జరుగుతాయి. స్టోరేజ్ కెపాసిటీ 28 మిలియన్ బ్యారెల్ ఆఫ్ ఆయిల్, 28 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ తాగొచ్చు. లోడింగ్ కెపాసిటీ 7 మిలియన్ బ్యారెల్ పర్ డే. సో క్యాపబుల్ ఆఫ్ లోడింగ్ 8 to 9 సూపర్ ట్యాంకర్ సైమిల్టేనియస్లీ ఇంక్లూడింగ్. సో చాలా అంటే చాలా పెద్దదన్నమాట కార్గ్ ఐలాండ్. సో చూసుకోండి. సో విఎల్సిసి అంటే వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్, యుఎల్సిసి అంటే అల్ట్రా లార్జ్ క్రూడ్ క్యారియర్స్ ఉంటాయన్నమాట. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? డ్యూరింగ్ ఇరాక్ వార్ ద ఐలాండ్ వాజ్ రిపీటెడ్లీ బాంబ్డ్ ఇన్ ద ట్యాంకర్ వార్ అనమాట. సో ఇరాక్ వార్ లోపల కూడా ఇదే జరిగింది. ట్యాంకర్ వార్ పర్స్పెక్టివ్లో ట్యాంకర్ వార్ అనే టర్మ్ రావచ్చు. సో ట్యాంకర్ వార్ అంటే మెయిన్గా ఈ ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో ఆయిల్ ట్యాంకర్స్ వాటిని అటాక్ చేయడం ఏమంటాం? సో ట్యాంకర్ వార్ అంటాం అనమాట. అప్పుడు కూడా వీటిని ఎక్కువగా ఎఫెక్ట్ చేశారు. ఆయిల్ ఫెసిలిటీస్ వర్ హెవీలీ డ్యామేజ్ బట్ రీస్ట్రక్చర్డ్ ఇన్ ద ఎర్లీ 90s. మరి ఎర్లీ 90s కల్లా చేయగలిగారు. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్స్ ప్రాక్సిమిటీ టు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ మేక్స్ ఇట్ క్రిటికల్ ఫర్ గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్స్, ఇరాన్స్ ఎకానమీ అండ్ ఎనర్జీ ఎక్స్పోర్ట్, జియో పొలిటికల్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. సో ఇప్పుడు కార్గ్ ఐలాండ్ని అటాక్ చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అనేది అందరం కూడా వేచి చూడాల్సిన, వీ హ్యావ్ టు వెయిట్ అనమాట ఏం చేస్తుంది అనేది. బట్ ఐ థింక్ యూఎస్ హ్యాస్ టు స్టాప్. యూఎస్ ఏదైతే చేస్తుందో యూనిలాటరల్గా ఇది ఏది బాగాలేదు. ప్రతి కంట్రీకి సావరెంటీ ఉంటుంది. సో అవతల కంట్రీ లోపల తప్పు జరుగుతున్నా ఎంత ఏం జరుగుతున్నా నీకు అంత పవర్ లేదు. అప్పుడు అందరూ కలిపి నీ మీద అటాక్ చేస్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావో అందరూ అట్లానే ఫీల్ అవుతారు అనమాట. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కార్గ్ ఐలాండ్. ఇట్స్ సర్వ్స్ as ఇరాన్స్ లార్జెస్ట్ ఆయిల్ లోడింగ్ టెర్మినల్. సో హ్యాండిల్స్ మెజారిటీ ఆఫ్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. సో 90% ఇదే చూసుకుంటుంది కదా. ఇట్ లైస్ వెరీ క్లోజ్ టు స్ట్రైట్ ఆఫ్ మలక్కా కదేంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ద ఐలాండ్ హ్యాస్ న్యాచురల్ ఫ్రెష్ వాటర్ స్టోర్డ్ ఇన్ పోరస్ లైమ్ స్టోన్. చెప్పా కదా అదొక కోరల్ ఐలాండ్ కార్గ్ ఐలాండ్ అనేది. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 3 ఓన్లీ. ఎంత ఈజీగా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట వెన్ వీ హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్ ఓవర్ ఆర్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్. సో ఎప్పుడు కూడా న్యూస్లో ఉన్న ఐలాండ్స్ ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీకు న్యూస్లోనే తీసుకుంటూ వస్తాను. నేనే పేపర్ సెర్చ్ చేస్తాను, నేనే అన్ని క్వశ్చన్స్ చూస్తాను కాబట్టి సో మీకు చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంటుంది. యూ హ్యావ్ టు ఫాలో ఇట్ డైలీ. మీరు డైలీ ఒక రిగరస్గా ఒక మిషన్ లాగా ఫాలో అయిపోతే మీకు చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న అతను ఉన్నారు కదా, దిస్ ఈజ్ సోనం వాంగ్చుక్ రిలీజ్డ్ ఆఫ్టర్ 170 days యాజ్ గవర్నమెంట్ రివోక్స్ హిస్ డిటెన్షన్ అండర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. సో 6th షెడ్యూల్ స్టేటస్ కోసం ఫైట్ చేసిన ఒక పర్సన్ సోనం వాంగ్చుక్. సో లదాఖ్కి క్లైమేట్ యాక్టివిస్ట్ పేరేంటి? సోనం వాంగ్చుక్ was released after 170 days of detention when the Union Home Minister revoked his detention under National Security Act. So 170 days తర్వాత రిలీజ్ చేశారు. The detention had been ordered by Leh district magistrates citing threats to public order amid protests in Ladakh demanding constitutional safeguards for the region అనమాట. సో మెయిన్గా అది. సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 అనేది ఏంటి? ఇట్స్ అ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. సో మనకు ఆర్టికల్ 22 ఏదైతే ఉందో యూనిటివ్ డిటెన్షన్ అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి ఛాన్స్ ఇస్తుంది. సో 22 సబ్ క్లాస్ 3 నుంచి 6 వరకు ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి మాట్లాడుతుంది. అంటే తప్పు చేయకముందే ఒక పర్సన్ని అరెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాం? ప్రివెంటివ్ డిటెన్షన్. సో 1980 లోపల తీసుకొచ్చాం. అలౌస్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. ప్రివెంటివ్ డిటెన్షన్ మీద స్టేట్ గవర్నమెంట్స్ కూడా పవర్ ఉంటుంది టు డిటైన్ పర్సన్స్ వితౌట్ ఫార్మల్ ఛార్జ్ ఆర్ ట్రయల్. సో మ్యాక్సిమం డిటెన్షన్ పీరియడ్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్ అంతా 12 months. సో నార్మల్గా ప్రివెంటివ్ డిటెన్షన్లో అరెస్ట్ చేస్తే 3 months తర్వాత హైకోర్టు కమిటీ ఉండాలి. బట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక యాక్ట్ లోపల మెన్షన్ చేసి ఉంటే అవసరం లేదు. సో ఈ యాక్ట్ లోపల ఎంత చెప్పింది? 12 months వరకు చేయొచ్చు. సో ఇతను 6 months అరెస్ట్ చేశారు. సో డిటెన్షన్ ఎయిమ్స్ టు ప్రివెంట్ యాక్టివిటీస్ దట్ థ్రెటన్ నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్ అండ్ ఎసెన్షియల్ సప్లైస్. సో ఏమైనా ఎఫెక్ట్ చేస్తే ఇవన్నీ ఉంటాయి అనమాట. సో గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ మే బీ విత్ హెల్డ్ ఫర్ అప్ టు 10 days. సో గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ అనేది చెప్పకుండా ఉండొచ్చు అప్ టు 10 days. లీగల్ రిప్రజెంటేషన్ బిఫోర్ అడ్వైజరీ బోర్డ్ ఈజ్ నాట్ అలౌడ్. చెప్పా కదా. సో అడ్వైజరీ బోర్డ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 4 ఎవ్రీ 3 months లోపల చేయాలి. బట్ ఇక్కడ లీగల్ రిప్రజెంటేషన్ అనేది లేదు, ఈ యాక్ట్ లోపల మెన్షన్ చేస్తారు. డిటెన్షన్ ఆర్డర్స్ కెన్ బి ఇష్యూడ్ బై డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ ఆర్ పోలీస్ కమిషనర్స్. సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇష్యూ చేసేయచ్చు. సో కాన్స్టిట్యూషన్ బేసిస్ ఏంటి? 22 సబ్ క్లాస్ 3B permits
ప్రివెంటివ్ డిటెన్షన్ లా చెప్పా కదా. 22 సబ్ క్లాస్ 4 ఏం చెప్తుంది, డిటెన్షన్ బియాండ్ 3 months రిక్వైర్స్ అప్రూవల్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్. బట్ కాన్స్టిట్యూషన్ లోపల ఏం మెన్షన్ చేస్తుంది, ఈ అడ్వైజరీ బోర్డు యొక్క రిక్వెస్ట్ని కూడా లేకుండా కూడా ఆపేయచ్చు. సో అందుకోసం ఈ యాక్ట్ లోపల డైరెక్ట్గా మెన్షన్ చేశారు ఏంటి, లీగల్ రిప్రజెంటేషన్ బిఫోర్ అడ్వైజరీ బోర్డ్ ఈజ్ నాట్ అలౌడ్ అని మెన్షన్ చేశారు. కాబట్టి సో అతనికి 160 days అయినా సరే 170 days అయినా సరే ఇంకా లీగల్ రిప్రజెంటేషన్ లేదు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్ 1818, డిఫెన్స్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ అండ్ రౌలత్ యాక్ట్, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్. పోస్ట్ ఇండిపెండెన్స్ మనం డైరెక్ట్గా ఒక యాక్ట్ తీసుకొచ్చాం, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971, రిపీల్డ్ 1980, తర్వాత నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980, ఇప్పుడు ప్రజెంట్ యూఆపా యాక్ట్, ఇవన్నీ కూడా వీటితో డీల్ చేస్తాయి అనమాట. సో మెయిన్గా వీళ్ళందరూ కూడా దేని గురించి అడుగుతున్నారు సోనం వాంగ్చుక్ అంటే, లదాఖ్కి 6th షెడ్యూల్ స్టేటస్ అడుగుతున్నారు. సో 6th షెడ్యూల్ అనేది మన కాన్స్టిట్యూషన్లో 4 స్టేట్స్కి ఇచ్చాం, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజాం, అకార్డింగ్ టు ఆర్టికల్ 244 సబ్ క్లాస్ 2. 244 సబ్ క్లాస్ 1 అనేది 5th షెడ్యూల్ స్టేట్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ద 6th షెడ్యూల్ ప్రొవైడ్స్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్. సో ట్రైబల్ ఏరియాస్ని అడ్మినిస్ట్రేషన్ గురించి 6th షెడ్యూల్. సో మెయిన్గా ఉన్న స్టేట్స్ ఏంటి, దానికి నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది, ఏఎంటీఎం అంటాను నేను. సో ఏఎంటీఎం అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. సో వీళ్ళకి ఛాన్స్ ఏముంటుందంటే దే కెన్ ఎస్టాబ్లిష్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. సో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ పెట్టుకోవచ్చు అనమాట, వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుంది. సో అట్లా 10 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అస్సాంలో 3 ఉంటాయి, మేఘాలయలో 3 ఉంటాయి, త్రిపురలో 1 ఉంటుంది, మిజోరాంలో 3 ఉంటాయి, టోటల్ 10. సో వీళ్ళందరికీ ఏ పవర్ ఉంటుందంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ పెట్టుకునే పవర్ ఉంటుంది. అస్సాంలో 3 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి, మేఘాలయలో 3, త్రిపురలో 1 అండ్ మిజోరాంలో 3 అనమాట. సో క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్లో రావచ్చు. So enacted under Article 244 subclass 2 and 275 subclass 1 of the Constitution. So it grants autonomy to tribal communities to protect their culture, land and resources. వాళ్ళ యొక్క కల్చర్ని, వాళ్ళ యొక్క ల్యాండ్ని, వాళ్ళ యొక్క రిసోర్సెస్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని కింద అటానమస్ డిస్ట్రిక్ట్ రీజియన్స్ కూడా ఉంటాయి. సో చెప్పే కదా, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, ట్రైబల్ ఏరియాస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ అటానమస్ డిస్ట్రిక్ట్స్. సో ద గవర్నర్ హ్యాస్ ద పవర్. సో ఈ 6th షెడ్యూల్ స్టేట్స్కి ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుంది అంటే గవర్నర్, 5th షెడ్యూల్ స్టేట్స్కి ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది, 6th షెడ్యూల్ స్టేట్స్కి గవర్నర్కి ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. సో గవర్నర్ కెన్ క్రియేట్, రీఆర్గనైజ్ ఆర్ మోడిఫై అటానమస్ డిస్ట్రిక్ట్స్. సో గవర్నర్కి అన్ని పవర్స్ ఉంటాయి, డివైడ్స్ డిస్ట్రిక్ట్స్ ఇంటూ అటానమస్ రీజియన్స్. సో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ గురించి చూసుకోండి. ఈచ్ అటానమస్ డిస్ట్రిక్ట్ has a autonomous district council with legislative, administrative and judicial powers. సో అంటే వాళ్ళకి లా మేకింగ్ పవర్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి అండ్ జుడిషియల్ పవర్స్ ఉన్నాయి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో 30 మెంబర్స్ ఉంటారు. 26 మెంబర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్ అయితే, 4 మెంబర్స్ అనేవాళ్ళు గవర్నర్ అనేవాళ్ళు నామినేట్ చేస్తారు. సో అదే చెప్తున్నారు చూడండి. సో కంపోజిషన్ ఆఫ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే 30 మెంబర్స్ ఉంటే 26 మెంబర్స్ ఎలక్టెడ్ బై ఎలక్టెడ్ ఫ్రాంచైజ్, 4 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై గవర్నర్. సో పవర్స్ ఆఫ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. సో కౌన్సిల్స్ పవర్స్ ఏంటి, కౌన్సిల్స్ కెన్ మేక్ లాస్ ఆన్ ల్యాండ్ యూజ్ మీద చేయొచ్చు, ఫారెస్ట్ మేనేజ్మెంట్, కస్టమరీ లాస్ మీద, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అన్నిటి మీద కూడా వాళ్ళు చేయొచ్చు. సో హిస్టారికల్ బేసిస్ ఏంటి, 6th షెడ్యూల్ కోసం మనం కమిటీ చేసాం, బర్దోలీ కమిటీ. సో ద 6th షెడ్యూల్ ఈస్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ బర్దోలీ కమిటీ, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనమాట. సో నార్త్ ఈస్ట్ ఏరియా, ఫ్రాంటియర్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ గురించి కమిటీ చేసాం, దాన్నే బర్దోలీ కమిటీ అంటాం. సో ఇవన్నీ పర్స్పెక్టివ్లో పాలిటీ ఆర్టికల్ తీసుకొని వచ్చాను. మీ అందరికీ చాలా అంటే చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీ గురించి ఇలా ఎంత నేను రివిజన్ చేయిస్తున్నానంటే, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ బికమ్ సో మచ్ ఎక్విప్డ్ విత్ కరెంట్ అఫైర్స్ దట్ కరెంట్ అఫైర్స్కి ఇంకా మిమ్మల్ని దాటి ఇంకెవరు ఉండరు. నన్ను అడిగితే నాకంటే ఎక్కువ మీరే తెలుసుకుంటూ ఉంటారు అనమాట. సో అంత డెవలప్ అయిపోతారు. సో మీ గురించి నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో ఇట్ రిక్వైర్స్ యువర్ లైక్స్. సో వీడియో వాచ్ చేస్తున్నారు, ఏముంది లైక్ చేయడానికి. సో చూసుకోండి, ఏదో ఒక రోజు నేను ఆపేస్తాను, ఆ రోజు మీరు ఏం చేసుకునే ఉండదు అనమాట. So with reference to 6th schedule of Indian Constitution, consider the following statements. It provides the creation of autonomous district councils in certain tribal areas of northeast India. So main ga autonomous district councils paddaniki idi help avutundi anamata 6th schedule area, 6th schedule states అనేవి. The members of autonomous district councils are entirely elected through adult franchise. చెప్పా కదా, 30 members లో 26 directly election, 4 అనేవాళ్ళు nominated by governor. And second statement wrong. Third statement.
So the council can make on laws on land, forest, except reserved forest and customary law. So third statement right, 2 ఉండకూడదు, 2 తీసిన ఆన్సర్ ఏంటి 1 and 3. సో ఇంత ఈజీగా మనం చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైనా మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేరు. Next, 41 of 160 tigers death in country last year reported in Maharashtra. So Maharashtra లోపల 41 tigers చనిపోయాయంట of 166 tigers death. సో అంటే ఎంత వర్స్ట్ పొజిషన్లో ఉంది మహారాష్ట్ర చూడండి. సో డెత్ ఆఫ్ డేటా ఫ్రమ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఇదంతా చూసుకోండి, ఇట్స్ ఎ స్టాచ్యుటరీ బాడీ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గుర్తుపెట్టుకోండి. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA అంటాం దీన్ని. ఇట్స్ ఎ స్టాచ్యుటరీ బాడీ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ చేతాను కూడా చూసుకుంటుంది. 1 second. సో ఏం షో చేస్తాం, షోస్ దట్ 41 of 166 టైగర్ డెత్స్ రికార్డెడ్ ఇన్ ఇండియా అక్కడ ఇన్ మహారాష్ట్రలో అవుతుందంట. ద ఇష్యూ వాజ్ డిస్కస్డ్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అమిడ్ కన్సర్న్స్ ఓవర్ మెయిన్గా ఏం కారణాలంటే పోచింగ్, హ్యాబిటేట్ లాస్ అండ్ ఇంక్రీజింగ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంట. సో కీ పాయింట్స్ ఫ్రమ్ ద ఆర్టికల్ ఏంటి, రేజింగ్ టైగర్ డెత్స్. సో 66 టైగర్ డెత్స్ అయితే ఒక 2025లోనే ఎన్ని టైగర్స్ చనిపోయాయంటే 166 టైగర్స్ చనిపోయాయంట. సో 2025 itself 166 tigers have died. 41 deaths occurred in Maharashtra is the highest among states. సో చూసుకోండి, 41 tigers చనిపోయి. మెనీ ఇన్సిడెంట్స్ వర్ రిపోర్టెడ్ ఇన్ పెంచ్ టైగర్ రిజర్వ్ ఇన్ నాగ్పూర్ డిస్ట్రిక్ట్. సో నాగ్పూర్ లోపల పెంచ్ టైగర్ రిజర్వ్ లోపల ఎక్కువ టైగర్స్ డెత్స్ ఎక్కువ ఇన్సిడెంట్స్ జరిగాయంట. పేరేంటి, పెంచ్ టైగర్ రిజర్వ్. సో పెంచ్ అనేది మధ్యప్రదేశ్లో కూడా ఉంటుంది. సో మధ్యప్రదేశ్ ఇంకా మహారాష్ట్రకి రెండుకి లింక్ ఉంటుంది అనమాట. సో చూసుకోండి, రీజన్స్ ఫర్ టైగర్ మార్టాలిటీ ఏంటంటే మెయిన్ కాజెస్ ఆఫ్ ఏంటి. సో ఇదే అడగచ్చు అనమాట, పెంచ్ టైగర్ రీజన్ విచ్ స్టేట్ అనొచ్చు. మెయిన్గా అయితే ఇదైతే మాత్రం మహారాష్ట్రలో పెంచ్ టైగర్ రిజర్వ్. సో వీ హ్యావ్ టు సీ మేజర్ కాజెస్ ఇంక్లూడ్ poaching, human wildlife conflict, habitat fragmentation, natural causes and territorial fights, expansion of agriculture and infrastructure into forest areas. సో మెయిన్గా రీజన్స్ ఏంటి, చాలా వరకు పోచింగ్, మనుషులు వెళ్ళి చంపేస్తున్నారు. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, మనుషులకి వీళ్ళకి గొడవలు అవుతున్నాయి ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ ఇంటూ ఫారెస్ట్ వల్ల. ఇంకా హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్, వాటి యొక్క హౌస్ ఏరియాస్ని మనం డిస్ట్రాయ్ చేసేస్తున్నాం. న్యాచురల్ కాజెస్ అండ్ టెరిటోరియల్ ఫైట్స్, చాలా వరకు టైగర్స్ టెరిటరీ కోసం కొట్టుకుంటూ ఉంటాయి. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటూ ఫారెస్ట్. సో చేంజెస్ ఇన్ యానిమల్ బిహేవియర్ అండ్ హ్యాబిటాట్ ప్యాటర్న్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఛాన్సెస్ ఆఫ్ యానిమల్స్ ఎంటరింగ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఈ మధ్య మీరు నార్మల్గా చూసుకుంటే న్యూస్ పేపర్లో, నేను ఒక న్యూస్ పేపర్ ఎడిటర్గా పనిచేస్తున్నాను కాబట్టి చాలా వరకు హ్యూమన్ సెటిల్మెంట్స్ లోపలికి అగ్రికల్చర్ ఫీల్డ్స్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాయి అనమాట. మెయిన్గా వాటి ప్యాటర్న్ మారే. సో మెజర్స్ టేకెన్ బై మహారాష్ట్ర గవర్నమెంట్ ఏంటి, యాంటీ పోచింగ్ మెజర్స్. సో డిప్లాయ్మెంట్ ఆఫ్ స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్. సో స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒకటి పెట్టారు. యూజ్ ఆఫ్ డాగ్ స్క్వాడ్స్ అండ్ పెట్రోల్ టీమ్స్ పెట్టారు. సర్వేలెన్స్ యూజింగ్ కెమెరా ట్రాప్స్ అండ్ నెమ్స్ ట్రైప్స్. సో నార్మల్గా టైగర్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. వాటిలో ఏమంటాం అంటే కెమెరా ట్రాప్స్ అండ్ నెమ్స్ ట్రైప్స్ అంటాం అనమాట. సో ఈ రెండింటిని యూజ్ చేసి వాటిని మెజర్స్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ సెల్. సో ఒక వైల్డ్ లైఫ్ క్రైమ్ సెల్ పెట్టారు. క్రియేషన్ ఆఫ్ ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్, RRU ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్స్ పెట్టారు. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్సిట్ ట్రీట్మెంట్ క్యాన్సర్స్ ఫర్ ఇంజ్యూర్డ్ వైల్డ్ లైఫ్. సో అవి దారిలో వెళ్తున్నప్పుడు వాటికి ఏమైనా దాడులు జరిగినా, వాటికి ఏమైనా దెబ్బలు జరిగినా వాటికి ట్రాన్స్మిట్ ట్రీట్మెంట్ సెంటర్స్ కూడా పెట్టారు. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏం చెప్పాను, NTCA ఈజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో మనం ఆర్టికల్ చూడకముందే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఏరియా నుంచి పిక్ చేసుకోవచ్చు చూసుకోవాలి. ఎస్టాబ్లిష్ ఇన్ 2005 ఫాలోయింగ్ రికమెండేషన్స్ ఆఫ్ టైగర్ టాస్క్ ఫోర్స్. సో ఎవరి కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇతని కింద పనిచేస్తుంది అనమాట. సో ఫంక్షన్స్ ఏంటి, ఇంప్లిమెంట్స్ ప్రాజెక్ట్ టైగర్. దాని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, ప్రాజెక్ట్ టైగర్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అప్రూవ్స్ అండ్ మేనేజెస్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. మెయిన్గా టైగర్ రిజర్వ్స్ని మేనేజ్ చేయడం, అప్రూవ్ చేయడం తనదే బాధ్యత. మానిటర్స్ టైగర్ పాపులేషన్ అండ్ కన్జర్వేషన్ యాక్టివిటీస్. ప్రొవైడ్ ఫండింగ్ అండ్ గైడ్ లైన్స్ టు స్టేట్ ఫర్ టైగర్ ప్రొటెక్షన్. ఇవన్నీ కూడా వీటి యొక్క ఫంక్షన్స్. ప్రాజెక్ట్ టైగర్ తనే ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రెసెంట్ ప్రాజెక్ట్ చేత కూడా NTCAని ఇంప్లిమెంట్ చేస్తుంది. అప్రూవ్స్ అండ్ మేనేజర్స్ టైగర్ రిజర్వ్స్. సో టైగర్ రిజర్వ్స్ ఇదే మేనేజ్ చేస్తుంది. మానిటర్స్ టైగర్ పాపులేషన్ కన్జర్వేషన్ యాక్టివిటీస్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్స్ చూసుకుందాం.
సో రీసెంట్గా అమెండ్ చేస్తాం. ముందు ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి? 6 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని అమెండ్ చేస్తాం. ఇది పాతది. ఇది ద యాక్ట్ క్లాసిఫై స్పీషీస్ ఇంటూ 6 షెడ్యూల్స్. నార్మల్గా షెడ్యూల్ 1 to ఏమంచి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇచ్చిన వాటికి, షెడ్యూల్ 3-4 అనేది లోవర్ ప్రొటెక్షన్ ఉన్న వాటికి, షెడ్యూల్ 5 వెర్మిన్ స్పీసీస్ అనమాట. అంటే వాటి యొక్క పాపులేషన్ పెరిగిపోతే వాటిని చంపేమని చెప్తారు. షెడ్యూల్ 6 ఏమంచి ప్లాంట్స్, ప్రొటెక్టెడ్ ప్లాంట్స్ కోసం. ఇప్పుడు 6 షెడ్యూల్స్ నుంచి మనం ఎన్ని షెడ్యూల్స్ లోపలికి మారిస్తాం? 4 షెడ్యూల్స్ లోపలికి మారిచ్చేస్తాం. ఏంటి ఆ 4 షెడ్యూల్స్ అనేవి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో టైగర్ ఈస్ లిస్టెడ్ అండర్ షెడ్యూల్ 1. సో షెడ్యూల్ 1 లో ఉంటుంది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఎమ్స్ టైప్స్ అంటే ఏం చెప్పాను? వాటిని మానిటర్ చేయడం అని చెప్పారు కదా. సో ఎమ్స్ టైప్స్ అంటే ఏంటి చూడండి, ఫుల్ ఫామ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్. సో ఫుల్ ఫామ్ అడగొచ్చు. ఎమ్స్ టైప్స్ ఫుల్ ఫామ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్, ఏ సాఫ్ట్వేర్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ యూజ్డ్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్. సో మెయిన్గా సాఫ్ట్వేర్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ చూసుకోవడానికి డెవలప్డ్ బై NTCA. సో ఎమ్స్ టైప్స్ కూడా ఎవరు డెవలప్ చేశారు? NTCA. మెయిన్గా వాటిని ట్రాక్ చేయడానికి, వాటిని కౌంట్ చేయడానికి అనమాట. హెల్ప్స్ ఇన్ ట్రాకింగ్ టైగర్ మూవ్మెంట్, టైగర్స్ ఎక్కడికి వెళ్తానో చూస్తుంది. మానిటర్ పాట్రోలింగ్ రూట్స్, ప్రివెంటింగ్ పోచింగ్ అండ్ రికార్డింగ్ ఎకలాజికల్ డేటా. సో క్వశ్చన్ ఏ ఏరియా నుంచి రావచ్చు? వీ హ్యావ్ టు బీ రెడీ. సో విత్ రెఫరెన్స్ టు టైగర్ కన్జర్వేషన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. NTCA is a statutory body under Wildlife Protection Act. ఇందాక చెప్పాం కదా, NTCA is a statutory body established in 2005. టైగర్స్ ఆర్ లిస్టెడ్ అండర్ షెడ్యూల్ 1. సో టైగర్స్ అనేవి ఇప్పుడు వస్తున్న యాక్ట్ ప్రకారం కూడా, ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ప్రకారం కూడా షెడ్యూల్ 1 లో ఉంటాయి. ఎమ్స్ టైప్స్ ఇస్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ డెవలప్డ్ బై ఇస్రో. ఇందాక చెప్పి ఎమ్స్ టైప్స్ ఎవరు డెవలప్ చేశారు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఎమ్స్ టైప్స్ అనేది ఏంటి? ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ యూజ్డ్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్. శాటిలైట్ కాదు. సో ఇది ఏంటి? ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 2 ఓన్లీ. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 2 ఓన్లీ. సో వీ హ్యావ్ టు బీ రెడీ అనమాట. క్వశ్చన్ ఏ ఏరియా నుంచి రావచ్చు? వీ హ్యావ్ టు బీ రెడీ ఇన్ గెస్సింగ్ ద క్వశ్చన్స్. ఇప్పుడు గెస్ట్ చేస్తుంటా ఏ ఏరియా నుంచి రావచ్చు, ఏ ఏరియా నుంచి రావచ్చు అని. సో మనం చెప్పలేం ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ రావచ్చు అనేది. వీ హ్యావ్ టు బీ రెడీ అనమాట. ఒక్కసారి ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. ఐ డోంట్ లైక్ టు వెయిట్. సో నెక్స్ట్, ఎక్స్పర్ట్స్ క్లాష్ ఓవర్ HALEU థోరియం ఫ్యూయల్ ఫర్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఏంటి హెలియు థోరియం అనే దాని గురించి చూద్దాం రండి. A study by scientists at Bhabha Atomic Research Center, BARC, published in Current Science questioned the viability of using HALEU, helium-thorium reactors, fuel for India's current nuclear reactors. So main గా helium-thorium fuel ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాం న్యూక్లియర్ రియాక్టర్స్ కి. మీ అందరికీ తెలిసిందే ఇండియా దగ్గర ఏముంటాయి? ఇండియన్ బీచెస్ లో ఏముంటది? థోరియం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ద స్టడీ ట్రిగర్డ్ డిబేట్ అమాంగ్ న్యూక్లియర్ సైంటిస్ట్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఓవర్ ఇట్ సేఫ్టీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అండ్ రిలవెన్స్ టు ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్. సో దీని గురించి చూద్దాం రండి. వాట్ ఈస్ HALEU అంటే హై SA లో ఎన్రిచ్డ్ యూరియం. సో హేలియు అంటే ఏంటి? హై SA లో ఎన్రిచ్డ్ యూరియం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే రిఫర్స్ టు యురేనియం ఎన్రిచ్డ్ టు బిట్వీన్ 5 to 20% యురేనియం 235. సో నార్మల్గా తెలుసు కదా మీకు, యురేనియంలో 2 రకాలు ఉంటాయి, ఫిజైల్, ఫెర్టైల్. ఫెర్టైల్ అంటే ఏంటి? యురేనియం 238. సో ఫిజైల్ అంటే యురేనియం 235. సో మనం యురేనియంని ప్రొడ్యూస్ చేయాలి, ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే మనకు ఫిజైల్ మెటీరియల్ కావాలి. సో హేలియో అంటే ఏంటి? హై SA low enriched uranium, refers to uranium enriched between 5 to 20%. So conventional nuclear reactors typically use uranium enriched below 5%. సో నార్మల్గా ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏంటి? మన ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో యురేనియంని 5% కన్నా తక్కువ ఎన్రిచ్ చేస్తాయి. బట్ హై SA లో ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో 5 to 20% వరకు ఎన్రిచ్ చేస్తాయి అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? హై బర్నప్ ఆఫ్ ఫ్యూయల్. సో ఫ్యూయల్ని ఎక్కువ బర్న్ చేస్తుంది. లాంగ్ రియాక్టర్ ఆపరేషన్ సైకిల్స్ అనమాట, ఎక్కువసేపు రియాక్టర్ రన్ అవుతుంది. రెడ్యూస్ ఫ్యూయల్ వేస్ట్. సెకండ్ ఏంటి? హలో అమ్మా, తిన్నాను మధ్యాహ్నం పులావ్ పెట్టి చికెన్ కర్రీ పెట్టారు. ఇప్పుడు వెళ్తాను కటింగ్కి. పర్లేదు, జాడింది.
డాడీ జగ్గుకున్నారు బకెట్ కొత్త. డాడీకి కాల్ చేశాను ఫస్ట్ ఎవరన్నా. ఏమో నువ్వు ఉన్నప్పుడు ఏం చేయాలి. నాకు తెలియదు ఇప్పుడు డాడీ బ్యాంక్ స్టేట్మెంట్ తెలుసు. నీదే కదా. ఉండదు ఫోన్పే అంటే తెలుసు. సరే చేస్తాను. లేదు నీకు చెప్పద్దన్నాడు. చేస్తాను. సరే క్లాస్ ఉన్నా. సో థోరియం యాజ్ న్యూక్లియర్ ఫ్యూయల్ అనమాట. సో చెప్పా కదా, రెండు మెటీరియల్స్ ఉంటాయి, ఒకటి ఫిజైల్ మెటీరియల్, ఒకటి ఫెర్టైల్ మెటీరియల్. ఫెర్టైల్ మెటీరియల్తో మన ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేం. మన ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫిజైల్ మెటీరియల్ కావాలన్నమాట. సో అందుకోసం మనం ఏం చేసాం, 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేసాం. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో యురేనియం 235 వాడతాం, సెకండ్ స్టేజ్లో ప్లూటోనియం వాడతాం, థర్డ్ స్టేజ్లో డైరెక్ట్గా థోరియం వేసి దాన్ని కన్వర్ట్ చేస్తాం అనమాట. సో థోరియం 232 ఇస్ అ ఫెర్టైల్ మెటీరియల్, నాట్ డైరెక్ట్లీ ఫిసైల్. దాని ద్వారా డైరెక్ట్గా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేం. ఇట్ కన్వర్ట్స్ థర్డ్ స్టేజ్లో దేని కింద కన్వర్ట్ అవుతుంది, మనకి యురేనియం 233 కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. యురేనియం 233 ఆడ్ నెంబర్ ఉంది కదా, ఇది ఒక ఫిసైల్ మెటీరియల్. ఇండియా హ్యాస్ లార్జ్ థోరియం రిజర్వ్స్ ఎస్పెషల్లీ ఇన్ ద మోనోజైట్ శాండ్స్. సో కేరళ లోపల వీటి లోపల మోనోజైట్ శాండ్స్ ఉంటాయి కదా, ఆ శాండ్స్ లోపల ఇది ఉంటుంది అనమాట. మోనోజైట్ ఈజ్ అన్ ఓవర్ ఆఫ్ యురేనియం. సో ఇంపార్టెన్స్ ఫర్ ఇండియా ఏంటి, సెంట్రల్ టు ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న ఫస్ట్ స్టేజ్లో రియాక్టర్స్ పేరు ఏమన్నాను, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. సో ఇందులో 5% కన్నా తక్కువ ఎన్రిచ్డ్ యురేనియం యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు HALEU ఉంది కదా, హై SA లో ఎన్రిచ్డ్ యురేనియం, ఇందులో 20% వరకు యురేనియం ఎన్రిచ్ అవుతుంది అనమాట. సో ఇండియాస్ మోస్ట్ కామన్ న్యూక్లియర్ రియాక్టర్. సో మెయిన్గా న్యాచురల్ యురేనియం ఫ్యూయల్ కింద వాడుతుంది, హెవీ వాటర్ని మోడరేట్ అండ్ కూలెంట్ కింద వాడుతుంది అనమాట. సో కీ ఫీచర్స్ ఏంటి, డస్ నాట్ రిక్వైర్ ఎన్రిచ్డ్ యురేనియం. సో ఇప్పుడు ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి ఎన్రిచ్డ్ యురేనియం అవసరం లేదు. సో ప్రెసెంట్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి ఇదే బ్యాక్ బోన్ అనమాట. సో న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ప్రెసెంట్ మనం 8.8 GW న్యూక్లియర్ ఎనర్జీ చూస్తున్నాం. మన టార్గెట్ 100 GW బై 2047 అనమాట. సో ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఎవరు చేశారు, డెవలప్డ్ బై హోమీ జే బాబా టు యూటిలైజ్ ఇండియాస్ లార్జ్ లిమిటెడ్ యురేనియం అండ్ లార్జ్ థోరియం రిజర్వ్స్. సో ఫస్ట్ దాంట్లో మనం ఏం యూస్ చేస్తామని చెప్పాను, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ న్యాచురల్ యురేనియం. సెకండ్ దాంట్లో ఫాస్ట్ బ్రియేటర్ రియాక్టర్స్ ప్లూటోనియం. థర్డ్ స్టేజ్ లోపల థోరియం బేస్డ్ రియాక్టర్స్, దాన్నే వాటిలో ఏమంటే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటాం అనమాట. సో యురేనియం 233 చేస్తాం ఫ్రమ్ థోరియం అనమాట. సో కొంచెం డెప్త్ కావాలి వీటిలన్నింటికి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీకు బేసిక్స్ లేకపోతే ఎవరేం చేయలేరు. ఇట్ రిక్వైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్. సో నేనే న్యూక్లియర్ ఎనర్జీ ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్లో చెప్తాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేజ్ ఎల్టెక్స్ క్లాసెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అనమాట. సో అక్కడ ఇన్ డెప్త్గా మీకు బాగా చెప్తాను. ఓకే, with reference to nuclear fuel technology, consider the following statement. HALEU అంటే high SA low enriched uranium contains uranium enriched between 5 to 20%. అవునా కదా. సో యురేనియం 235 ఏంటి, ఒక ఫిసైల్ మెటీరియల్. thorium 232 is a fissile material. చెప్పాక thorium is not a fissile, it is a fertile material. It is a fertile material. So the direct గా chain reaction ని sustain చేయలేదు. Pressurized heavy water reactors are Indian generally uses natural uranium. So మన ఇండియాలో ఉన్న pressurized heavy water reactors direct గా natural uranium ని యూజ్ చేసేస్తాయి అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి 2 స్టేట్మెంట్స్ అన్ని తీస్తే కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 and 3. ఎంత సింపుల్గా సైన్స్ అండ్ టెక్నాలజీని క్లియర్ చేయొచ్చు వెన్ యూ హ్యావ్ ద స్ట్రాంగ్ కాన్సెప్చువల్ డెప్త్ లేనప్పుడు ఏం చేయలేం. సో చూసుకోండి ఎంత డెప్త్ కాన్సెప్ట్స్ మీ గురించి తీసుకొస్తున్నాను. ఇలా ఎవరు చెప్పరు, చాలా మంది చదువుకుంటూ వెళ్ళిపోతారు సైన్స్ అండ్ టెక్నాలజీ. నేను అన్ని చూసే వచ్చా కదా, మీ గురించి ఎంత ఎఫర్ట్స్ పెట్టి మీ గురించి అన్ని చేసుకుంటూ వస్తున్నప్పుడు యూ గైస్ హ్యావ్ టు గివ్ సమ్ క్రెడిట్ టు ఇట్.
సో అటామిక్ క్లాక్ ఆన్ నావిక్, అది కూడా మీకు వచ్చిన లాంగ్వేజ్లో. నాకు కంప్లీట్ ఇంగ్లీష్ వస్తుంటుంది కానీ అది ఆపుతూ మీకు తెలుగులో చెప్పడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. అటామిక్ క్లాక్ ఆన్ నావిక్ శాటిలైట్ కాల్స్ టైమ్ ఇస్రోస్ GPS వీకెండ్. సో దీని గురించి చూద్దాం రండి. So the failure of lost atomic clock onboard NAVIC satellite IRNSS-1F has reduced number of operational satellites capable of providing positioning services. So మనకి US కి GPS ఉన్నట్టు, యూరోపియన్ యూనియన్ కి గెలీలియో ఉన్నట్టు, చైనాకి బెయిడు ఉన్నట్టు మన ఇండియాకి ఏముంది నావిక్ అన్నమాట. సో అందులోపల మనకి ఏముంటుంది, అటామిక్ క్లాక్స్ ఉంటాయి అనమాట, యాక్యురేట్గా పొజిషనింగ్, మన పొజిషన్ చెప్పడానికి. సో ఇప్పుడు GPS లోపల లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రెండు చూసి మీకు కరెక్ట్ పొజిషన్ చెప్తుంది కదా. సో దిస్ వీకెండ్స్ ఇండియాస్ ఇండిజినస్ నావిగేషన్ సిస్టమ్. సో దీనివల్ల ఏంటి, ప్రాంప్టింగ్ ఇస్రో టు ప్లాన్ రీప్లేస్మెంట్ శాటిలైట్స్ విత్ ఇండిజినస్లీ డెవలప్డ్ రుబీడియం అటామిక్ క్లాక్స్. సో ఇప్పుడు రుబీడియం అటామిక్ క్లాక్స్తో పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. సో IRNS అంటే ఏంటి, ప్రజెంట్ దాన్ని ఏమంటాం, ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ శాటిలైట్స్ కాల్డ్ as నావిగేషన్ ఫర్ ఇండియన్ కాన్స్టలేషన్. సో నావిక్ ఆర్ IRNSS అన్న ఒకటి ఈజ్ ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ డెవలప్డ్ బై ఇస్రో. సో IRNSS ఆర్ నావిక్ లోపల మొత్తం మనకి 7 శాటిలైట్స్ ఉంటాయి. 3 ఏమొచ్చి జియో స్టేషనరీ, 4 ఏమొచ్చి జియో సింక్రోనస్ అనమాట. సో జియో స్టేషనరీ శాటిలైట్స్ 3, 4 ఏమొచ్చి జియో సింక్రోనస్. సో డిజైన్ టు ప్రొవైడ్ యాక్యురేట్ పొజిషన్ నావిగేషన్ టైమింగ్ సర్వీసెస్. సో ఇది ఒక 1500 కిలోమీటర్స్ వరకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇండియన్ అరౌండ్. సో కవరేజ్ ఏరియా అంతా ఇండియా అండ్ అప్ టు 1500 కిలోమీటర్స్ బియాండ్ ఇట్స్ బార్డర్స్. సో మొత్తం వరల్డ్ అంతా కవర్ చేయదు, ఓన్లీ ఇండియా అండ్ బియాండ్ 50 కిలోమీటర్స్. ఎక్స్టెండెడ్ సర్వీస్ ఏంటి, 30 degrees సౌత్, 50 degrees నార్త్ లాటిట్యూడ్, 30 degrees ఈస్ట్, 130 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. సో శాటిలైట్ కాన్స్టలేషన్ ఇందులో మొత్తం ఎన్ని ఉంటాయని చెప్పా, 7 శాటిలైట్స్ ఉంటాయి. 3 శాటిలైట్స్ ఏమొచ్చి జియో స్టేషనరీ ఆర్బిట్, 4 శాటిలైట్స్ ఏమొచ్చి జియో సింక్రోనస్ ఆర్బిట్. సో ఇందులో కూడా కరెక్ట్గా రాయాలి చూడండి. ChatGPT మనకి మెటీరియల్ తయారు చేసింది కూడా కరెక్ట్ చేయలేదు, దాన్ని జియో స్టేషనరీ అంటాం, మనకు ఒక పొజిషన్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. సెకండ్ 4 ఏమొచ్చి జియో సింక్రోనస్ అనమాట, ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అనమాట. సో సర్వీస్ స్టాండర్డ్స్ ఏంటి, స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ ఇస్తుంది అనమాట. నార్మల్గా అయితే అందరికీ ఉంటుంది. ఇంకొకటి రెస్ట్రిక్టెడ్ సర్వీస్, మిలిటరీ వాళ్ళకి, ఎన్క్రిప్టెడ్ సర్వీస్ ఫర్ ఆథరైజ్డ్ యూజర్స్ అనమాట. ఫ్రీక్వెన్సీ ఇందులో ఏం యూస్ చేస్తారు, L5 బ్యాండ్ అండ్ S బ్యాండ్ యూస్ చేస్తారు. కొంచెం క్వశ్చన్ డెప్త్గా వెళ్ళినప్పుడు అడగొచ్చు. యాక్యురసీ, ఎక్స్పెక్టెడ్ పొజిషనింగ్ యాక్యురసీ ఆఫ్ బెటర్ దాన్ 20 meters ఇన్ ద ప్రైమరీ సర్వీస్ ఏరియా. సో ఇంటరాపరబిలిటీ విత్ అదర్ GNSS ఏంటి, సో నావిక్ సిగ్నల్స్ ఆర్ ఇంటరాపరబుల్ విత్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ అనమాట. సో నావిగేషన్ ఫర్ ఇండియన్ కాన్స్టలేషన్స్ ఏవైతే ఉంటాయో, యూఎస్కి ఏముంది GPS, రష్యాకి ఏముంది గ్లోనాస్, యూరోపియన్ యూనియన్కి ఏముంది గెలీలియో, చైనాకి ఏముంది బెయిడు, వీటితో లోపల ఇంటరాపరబుల్ ఉంటాయి. సో అటామిక్ క్లాక్స్ అంటే ఏంటి, ఇవి చిన్న డైవర్షన్ కూడా చెప్తాయి అనమాట. సో అటామిక్ క్లాక్స్ ప్రొవైడ్స్ ప్రిసైజ్ టైమింగ్ సిగ్నల్స్ నీడెడ్ టు క్యాలిక్యులేట్ లొకేషన్ యాక్యురేట్లీ. కరెక్ట్గా ఒక మనిషి యొక్క లొకేషన్ యాక్యురేట్గా కరెక్ట్ చేయడానికి అటామిక్ క్లాక్స్ హెల్ప్ అవుతాయి అనమాట. ఈవెన్ నానో సెకండ్ ఎర్రర్స్ కెన్ లీడ్ టు లార్జ్ పొజిషనింగ్ ఎర్రర్స్. సో నానో సెకండ్లో తేడా వచ్చినా సరే పొజిషనింగ్ లోపల డిఫరెన్స్ వస్తుంది. నార్మల్గా ఏమంటే రుబీడియం అటామిక్ క్లాక్స్ అనేవి నార్మల్గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ప్రజెంట్ మన ఇండియా లోపల అటామిక్ క్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆగిపోయింటే ఫంక్షనింగ్. సో దీనివల్ల మన నావిక్ అనేది ఫంక్షన్ అవడం కొంచెం కష్టమవుతుంది. సో విత్ రెఫరెన్స్ టు నావిక్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇట్ ప్రొవైడ్స్ పొజిషనింగ్ సర్వీస్ ఓవర్ ఇండియా అండ్ అప్ టు 1500 కిలోమీటర్స్. చెప్పే కదా మొత్తం 1500. ఇట్ యూజెస్ శాటిలైట్స్ ప్లేస్డ్ ఓన్లీ ఇన్ జియో స్టేషనరీ. జియో స్టేషనరీలు ఎన్ని 3, జియో సింక్రోనస్లో ఎన్ని 4. సో ఓన్లీ అన్నాడు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. అటామిక్ క్లాక్స్ ఆన్ బోర్డ్ ద శాటిలైట్ ప్రొవైడ్ ప్రిసైజ్ టైమింగ్. సో అటామిక్ క్లాక్స్ లోపల మెయిన్ గేమ్ యూస్ చేస్తాం, రుబీడియం యూస్ చేస్తాం, ప్రిసైజ్ టైమింగ్ హెల్ప్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి 2 తీసిస్తే కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 and 3 ఓన్లీ. సో దిస్ మచ్ హౌ సింపుల్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మన దగ్గర కంటిన్యూస్ అంత డెప్త్ ఉంటే మనల్ని ఎవడేం చేయలేరు. డెప్త్ లేనప్పుడు మీరు కూడా ఏమి చేయలేరు యూపీఎస్సీని. సో మీ గురించి వెన్ యూఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద బెస్ట్, బీ ద బెస్ట్. ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్, ఎనీ సబ్జెక్ట్ ఐఎమ్ డూయింగ్ కంప్లీట్ 100% జస్టిస్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా నేను జస్టిస్ చేస్తున్నానని ఫీల్ అయితే ప్లీజ్ మేక్ ప్రీషియస్ కామెంట్. కాగ్ ఐలాండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యూఎస్ అటాక్ చేసింది, ఆ ఏరియా నుంచి క్వశ్చన్ రావచ్చు. సో మొత్తం ఎసెన్షియల్ కమ్యూనిటీ సెక్ట్ మొత్తం మీ గురించి పేపర్ని లిటరలీ చెప్తున్నాను. నా ప్రిపరేషన్లో కూడా ఎంత చదవలేదు నేను. సో అంత డెప్త్గా మొత్తం పేపర్లోకి వెళ్ళి మీకు ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు, అన్ని ఏరియాస్ పిక్ చేసుకొని తీసుకొస్తున్నందుకు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. నేను ఎల్టెక్స్ క్లాసెస్లో ఎన్వైర్న్మెంట్ చెప్పున్నాను, పాలిటీ చెప్పున్నాను. ఆ క్లాసెస్ కావాలన్నా తీసుకోవచ్చు.
ప్రిలిమ్స్కి పర్సనల్ మెంటర్షిప్ బై మనీష్ సార్, అది కూడా తీసుకోవచ్చు. పర్సనల్ మెంటర్షిప్ బై మనీష్ సార్ తీసుకోవచ్చు. లేదంటే పీటీ 365 చెప్తున్నాను. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, ఎన్వైర్మెంట్ అన్నీ కూడా నేనే చెప్తా. పాలిటీ అయిపోయింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనమాట బై మై సెల్ఫ్. మీరు కాల్ చేస్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ యాజ్ పార్ట్ ఆఫ్ మై రిక్వెస్ట్, ప్లీజ్ కన్సిడర్ బయింగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో దీనివల్ల మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ గురించి కంప్లీట్ డెప్త్గా చూసుకున్నాం. సో దీనికి అటాచ్ అయి ఉంటుంది నెక్స్ట్ వీడియో కూడా. సో మీ అందరికి ఒక వీడియోలోనే వస్తుంది. ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్, కార్ గైలాండ్ గురించి మాట్లాడుకున్నాం, వాంగ్ చుక్ 6th షెడ్యూల్ స్టాటస్, పాలిటీ గురించి మాట్లాడాం, ఎన్వైర్మెంట్, ఎన్టీసీఏ గురించి, టైగర్స్ గురించి మాట్లాడాం, హై ఎస్ఐ లో ఎన్రిచ్డ్ యురేనియం గురించి మాట్లాడాం, 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాం, నావిక్ కాన్స్టలేషన్ గురించి కూడా మాట్లాడాం అనమాట. సో ఎంత డెప్త్గా హిందీ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు మేక్ కన్సిడర్ బయింగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ ఆబ్లైజ్డ్ టు బై ప్రొవైడింగ్ యూ హిందీ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గైస్, నిన్న మనం సండే ఆర్టికల్స్ అన్నీ చూసేసాం కదా ముందు పార్ట్లో. సో ఇప్పుడు మండే ఆర్టికల్స్ 4 ఆర్టికల్స్ తీసుకున్నాను. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మెయిన్స్ ఆర్టికల్ ఏంటంటే బిల్డింగ్ ఇండియాస్ క్లైమేట్ రెసిలియన్స్ విత్ వాటర్ ఎట్ ద కోర్. సో GS3 పర్స్పెక్టివ్లో సో క్లైమేట్ రెసిలియన్స్ని మెయిన్గా వాటర్ సెక్యూరిటీతో లింక్ చేశాడు. చాలా అంటే చాలా మంచి ఆర్టికల్. ఇట్ గివ్స్ యూ బ్రాడర్ పర్స్పెక్టివ్. మీకు మంచి బ్రాడర్ పర్స్పెక్టివ్ వస్తుంది ఈ ఆర్టికల్ చూసిన తర్వాత. సో మంచిగా ఎన్ని పాయింట్స్ కూడా నేను ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ చెప్పాను. డోంట్ మిస్ ఇట్. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్ ఫర్ దిస్ ఫిల్మ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయిన్స్. సో మెయిన్లీ దాని మీద ఒక ఫోకస్ పెట్టండి. సో క్లైమేట్ రెసిలియన్స్ని వాటర్తో లింక్ చేసిన మెయిన్స్ ఆర్టికల్. నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే జ్ఞానేష్ కుమార్ రిమూవల్ కోసం ఫస్ట్ టైం మోషన్ కూడా పెట్టారు. సో వాట్ నౌ జ్ఞానేష్ కుమార్ సేయింగ్ అంటే pure electoral rolls are bedrock of a democracy, of any democracy, says Chief Election Commissioner or Chief Electoral Officer Gyanesh Kumar. So Chief Election Commissioner ఏం చెప్తున్నారు? Pure electoral rolls are bedrock of any democracy. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే now we are conducting special intensive revision. This is the ninth such revision అన్నమాట. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ఎలక్షన్ కమిషన్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 356 అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారం ఎలక్టోరల్ రోల్స్ మళ్ళీ ప్యూరిఫై చేస్తుంది ఆర్ రివైజ్ చేస్తుంది. సో ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్ అవుతున్నాయి. యూ కెన్ సీ ఇన్ స్టేట్స్ లైక్ కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మెనీ చీఫ్ మినిస్టర్స్ ఆర్ గెటింగ్ అగ్రివేటెడ్ బికాస్ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎందుకంటే చాలా మందికి ఓట్స్ పోతున్నాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇష్యూ ఈ పర్స్పెక్టివ్లో ఉన్నప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్తున్నారు? ప్యూర్ ఎలక్టోరల్ రోల్స్ ఆర్ బెడ్రాక్ అంటున్నారు. సో దీని గురించి చూద్దాం. వీణా ఎక్స్పోనెంట్ జయంతి కుమారేష్ టు రిసీవ్ సంగీత కళానిధి అవార్డ్ మ్యూజిక్స్ అకాడమీ 100th కాన్ఫరెన్స్. సో వీణా ఎక్స్పోనెంట్, వీణా బాగా వాయిస్తారంటే ఎవరు? జయంతి కుమారేష్ సంగీత కళానిధి అవార్డు వచ్చిందంట. సో దాని గురించి తెలుసుకుందాం. అండ్ లాస్ట్ India European Union ties in focus as Jaishankar visits Brussels. So Jaishankar visited to Brussels. So in that Brussels summit main ga monna India EU mother of all trades FTA సైన్ చేసుకున్నాం కదా. సో ఇండియా EU రిలేషన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విత్ ద రైజింగ్ ప్రొటెక్షనిజం ఆఫ్ US అన్ని కూడా. సో దీస్ ఆర్ ద 4 ఆర్టికల్స్ యాజ్ పార్ట్ ఆఫ్ మండే అనాలిసిస్ మనం డిస్కస్ చేద్దాం. ఐ థింక్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. ఓకే, okay, building climate resilience with water at core. So building climate resilience with water at core. Okay, the article discusses outcomes of COP30 at Belem. మీ అందరికీ తెలుసు మనందరం 1992లో రియో లోపల ఒక రియో సమిట్ లోపల మన ఒక కన్వెన్షన్ తీసుకొచ్చాం. దాన్ని ఏమంటాం? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC అంటాం. ఎవ్రీ ఇయర్ దీనికి ఏమవుతుంది? కాప్ అవుతుంది. కాప్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ. ఇది ఒక సెక్రటేరియట్ లా యాక్ట్ చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ కాప్ అనేది ఒక్కొక్క కంట్రీలో అవుతుంది. ఈ కాప్స్ లోపల కంట్రీస్ అన్ని వచ్చి డెసిషన్స్ తీసుకుంటాయి. మీ అందరికీ తెలిసిందే. సో COP 21 మనందరికీ తెలుసు, ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది. COP 26 ఎక్కడ జరిగింది? గ్లాస్గో. COP 27 ఎక్కడ జరిగింది? షర్మల్ షేక్. COP 28 ఎక్కడ జరిగింది? UAE. COP 29 ఎక్కడ జరిగింది? అజర్బైజాన్. అండ్ COP 30 అట్ బేలం, బ్రెజిల్ జరిగింది కదా. సో ఈ COP 30 లోపల మొన్న జరిగిందని ఏమంటామంటే
బేలం డిక్లరేషన్ ఇచ్చారనమాట. మెయిన్గా వాటర్ గురించి డిస్కస్ చేశారు. where Balaam adaptation indicators were introduced under the UAE framework for global climate resilience. సో BLM అడాప్టేషన్ ఇండికేటర్స్ అన్నారంట. సో క్లైమేట్ చేంజ్ లో మనం మెయిన్గా 2 టాపిక్స్ ఉంటాం. ఒకటి మిటిగేషన్, ఇంకొకటి అడాప్టేషన్. సో మిటిగేషన్ కి అడాప్టేషన్ కి డిఫరెన్స్ ఏంటి? ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గించడం మిటిగేషన్. ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గితేనే మనకి గ్లోబల్ వార్మింగ్ ఆగుద్ది. బట్ అడాప్టేషన్ ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ చాలా పెరిగిపోయి దానివల్ల ఇప్పుడు మనం క్లైమేట్ చేంజెస్ చాలా చూస్తున్నాం. సో వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం అనేది అడాప్టేషన్ అనమాట. సో ఇప్పుడు యుఏఈ యొక్క ఫ్రేమ్వర్క్ ఫర్ గ్లోబల్ క్లైమేట్ రెసిలియన్స్ ఏదైతే ఉందో, ఈ ఇండికేటర్స్ బేలం అడాప్టేషన్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఇండికేటర్స్ ఎంఫసైజ్ వాటర్ సిస్టమ్స్. సో ఈ బేలం అడాప్టేషన్ ఇండికేటర్స్ లోపల వాటర్ సిస్టమ్స్ మీద మెయిన్ గా ఫోకస్ చేశారు. వాష్ మీ అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ ద ఫేమస్ యాక్రోనిమ్ ఫర్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. సో వాష్ అనేది యాక్రోనిమ్ అందరికీ తెలిసిందే, వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. ఇది వాష్ అనే ఇండికేటర్ కదా, యాజ్ అ సెంట్రల్ టు క్లైమేట్ రెసిలియన్స్. సో క్లైమేట్ రెసిలియన్స్ కి 3 థింగ్స్ బాగా ఇంపార్టెన్స్ లో పెట్టారు: వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. ఫర్ ఇండియా మోస్ట్ క్లైమేట్ ఇంపాక్ట్స్ మేనిఫెస్ట్ త్రూ వాటర్. సో మెయిన్గా మన క్లైమేట్ ఇంపాక్ట్స్ తో వాటర్, ఎందుకంటే సైక్లోన్స్ కానివ్వండి, డ్రాట్స్ కానివ్వండి, చాలా థింగ్స్, ఫ్లడ్స్ కానివ్వండి, కానీ చాలా వరకు థింగ్స్ మనకి దేని ద్వారా వస్తాయి? వాటర్ ద్వారా వస్తాయి అనమాట. ద ఫ్రేమ్వర్క్ ఆఫర్స్ పాత్వే టు ఇంటిగ్రేట్ వాటర్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అండ్ క్లైమేట్ అడాప్షన్ పాలసీస్. సో డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వెళ్తే, climate change is experienced through water. The article argues that climate change impacts are most visible through disruptions in water system. మీ అందరికి ఇప్పుడే చెప్పా కదా, ప్రెసెంట్ ఏం జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? రైజ్ ఇన్ టెంపరేచర్ రైజ్ అవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ యు నో జియోగ్రఫీ బాగా వస్తే రిలేటివ్ హ్యూమిడిటీ అనేది పెరిగిపోద్ది. రిలేటివ్ హ్యూమిడిటీ పెరిగిపోతే ప్రాబ్లం ఏంటంటే క్లౌడ్స్ యొక్క క్యారింగ్ కెపాసిటీ, వాటర్ క్యారింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది. క్లౌడ్స్ యొక్క వాటర్ క్యారింగ్ కెపాసిటీ పెరిగిపోతే అవి ఈజీగా కండెన్స్ అవ్వంటే ఇట్ మీన్స్ వర్షాలు ఈజీగా పడవు. సో దానివల్ల వర్షాలు అనేవి ఏమవుతున్నాయి? సో అయితే లాంగ్ డ్రై స్పెల్స్, చాలా కాలం డ్రై స్పెల్స్ ఉంటాయి, ఫాలోడ్ బై ఇంటెన్స్ రెయిన్ ఫాల్స్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది ఇదే. సో ఇంటెన్స్ రెయిన్, సో ఈ రెండో జరుగుతుంది, లాంగ్ డ్రై స్పెల్స్ ఫాలోడ్ బై ఇంటెన్స్ రెయిన్స్. సో మేజర్ మేనిఫెస్టేషన్స్ ఏంటి? ఫ్లడ్స్ ఇనండేటింగ్ అర్బన్ ఏరియాస్ లో కాంక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళంతా దగ్గర ఉండడం వల్ల ఫ్లడ్స్ వస్తున్నాయి. డ్రాట్స్ ఎఫెక్టింగ్ రూరల్ లైవ్లీహుడ్స్, డ్రాట్స్ వల్ల చెప్పే కదా, లాంగ్ డ్రై స్పెల్స్ వల్ల డ్రాట్స్ వస్తాయి, ఇంటెన్స్ రెయిన్ ఫాల్స్ వల్ల ఫ్లడ్స్ వస్తాయి. గ్లేషియల్ మెల్ట్ వల్ల డిస్టెబిలైజింగ్ హిమాలయన్ రివర్స్. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో, మన హిందూ కుష్ హిమాలయాస్ లో ఉన్న మొత్తం గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి. సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ కంటామినేటింగ్ కోస్టల్ యాక్విఫైర్స్. సో సాల్ట్ వాటర్ అనేది మెల్లమెల్లగా కోస్టల్ ఏరియాస్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. మెయిన్ గా ఉన్న మంచి ఫ్రెష్ వాటర్, గ్రౌండ్ వాటర్ ని కంటామినేట్ చేస్తుంది. అండ్ ఎరాటిక్ మాన్సూన్స్ కరెక్ట్ గా టైం పడట్లే, డిస్రప్టింగ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. అడిషనల్ ఛాలెంజ్ ఏంటి? అగ్రికల్చర్ కంట్రిబ్యూట్స్ 40% ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్. సో మెయిన్ గా మీ అందరికీ తెలిసిందే, అందుకే ఇండియా అనేది COP26 లో రిలీజ్ అయిన మీథేన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానిలో మనం మీథేన్ ప్లెడ్జ్ లోపల మనం పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే మన ఇండియా అనేది ఎక్కువగా రైస్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. సో రైస్ కల్టివేషన్ లో మనకి ఎక్కువ రిలీజ్ అయింది ఏంటి? మీథేన్ వస్తుంది అనమాట. సో అగ్రికల్చర్ కంట్రిబ్యూట్స్ 40% ఆఫ్ మీథేన్ ఎమిషన్స్ టు రైస్, లైవ్ స్టాక్ అండ్ ఆర్గానిక్ వేస్ట్. అందుకోసం మీథేన్ ప్లెడ్జ్ లోపల మనం పార్టిసిపేట్ చేయలేదు. Thus water management becomes central to climate adaptation and food security. So water ని మేనేజ్ చేయడం అనేది క్లైమేట్ అడాప్షన్ కి వెరీ ఇంపార్టెంట్. సో బేలం అడాప్టేషన్ ఇండికేటర్స్, బేలం లోపల ఇచ్చిన అడాప్టేషన్ ఇండికేటర్స్, the 59 బేలం అడాప్టేషన్ ఇండికేటర్స్ aim to improve climate resilience from abstract concept to measurable government outcomes. సో మెయిన్ గా అడాప్టేషన్ ఇండికేటర్స్ ఏంటంటే ఇప్పుడు మెజరబుల్ గవర్నెన్స్ అవుట్కమ్స్ అనమాట. వీటి మీద ఫోకస్ చేశారు అనుకోండి, ఆబ్వియస్ గా క్లైమేట్ చేంజ్ నుంచి మనం బయటపడొచ్చు అనమాట. సో అవేంటి, ఎన్ని ఇచ్చారంట? 59 ఇచ్చారంటే ప్రిలిమ్స్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కీ ఫోకస్ ఏరియా అంటే క్లైమేట్ రెసిలియంట్ వాటర్ అండ్ శానిటేషన్ సిస్టమ్స్. దీన్ని ఏమన్నాను మీకు? వాష్ అన్నాను. సో దీన్ని ఏమన్నాను? వాష్. సో అడ్రస్ వాటర్ స్కేర్సిటీ. ఫస్ట్ మనం ఏం చేయాలి? వాటర్ స్కేర్సిటీని అడ్రస్ చేయాలి. వాటర్ స్కేర్సిటీని అడ్రస్ చేయాలంటే ఏంటి? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఏం చేయొచ్చు? ఇంటర్లింక్ చేయొచ్చు. వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్, వాటర్ ని హార్వెస్ట్ చేసే టెక్నాలజీస్ బిల్డ్ చేసుకోవచ్చు. 1 సెకండ్.
వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ బిల్డ్ చేసుకోవచ్చు, బిల్డ్ రెసిలియన్స్ టు ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్. సో ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్ కి రెసిలియన్స్ ఉన్నట్టు, డ్రాట్స్ కి రెసిలియన్స్ ఎలా వస్తుంది, మనకి గ్రౌండ్ వాటర్ బాగా ఉందనుకోండి, సో అప్పుడు మనకి డ్రాట్స్ కూడా మనం భయపడాల్సిన అవసరం ఉండదు అనమాట. సెకండ్, వాటర్ మెయిన్ గా మైక్రో ఇరిగేషన్ మీద ఫోకస్ చేయాలి. ఫ్లడ్స్ కోసం ఏం చేయాలి, ఆ వచ్చిన ఫ్లడ్స్ కోసం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. ఎన్ష్యూర్ యూనివర్సల్ యాక్సెస్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో దీని బేస్ మీద మనం జల్ జీవన్ మిషన్ లాంచ్ చేసాం. 2028 వరకు మొన్న ఎక్స్టెండ్ చేశారు తెలుసు కదా. సో యూనివర్సల్ యాక్సెస్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉన్నట్టు చూసుకోండి. అండ్ అప్గ్రేడ్ శానిటేషన్ సిస్టమ్స్ టు విత్ స్టాండ్ క్లైమేట్ స్టాక్స్. సో క్లైమేట్ చేంజ్ వల్ల శానిటేషన్ సిస్టమ్స్ ఇంకా బాగా పెరగాలన్నమాట. సో సెకండ్ ఏంటి, క్లైమేట్ ఇన్ఫార్మ్డ్ వాటర్ గవర్నెన్స్. సో మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ బై 2027. సో 2027 కన్నా వార్నింగ్ సిస్టమ్స్ ఉండాలి, ఇది జరిగితే ఈ మెజర్స్ తీసుకోవాలనేటట్టు. స్ట్రెంథనింగ్ హైడ్రో మెట్రలాజికల్ సర్వీసెస్. సో హైడ్రో మెట్రలాజికల్ సర్వీసెస్ ని స్ట్రెంథన్ చేసుకోవాలి. అంటే హైడ్రో అంటే వాటర్, మెట్రలాజికల్ అంటే క్లైమేట్, ఈ రెండింటికి లింక్డ్ క్లైమేట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటర్ స్ట్రెంథన్ చేయాలి. అప్గ్రేడ్ నేషనల్ వాటర్ వల్నరబిలిటీ అసెస్మెంట్ బై 2030. సో ప్రెసెంట్ మన ఇండియా లోపల మనం ఏదైతే ఉంటుంది, ఇండియా అనేది ఒక సబ్ కాంటినెంట్, మీ అందరికీ తెలుసు. ఇండియా లోపల కొన్ని ఏరియాస్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ వాటర్ రిచ్, లైక్ వెస్ట్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, దాన్ని ఏమంటాం విండ్వర్డ్ సైడ్, మంచిగా లషియస్ గ్రీన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సేమ్ యూపీ, బీహార్, దీస్ స్ట్రెచెస్ వేర్ గంగా రివర్ ఫ్లోస్, ఇక్కడ బాగానే ఉంటుంది, నార్త్ ఈస్ట్ బాగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ ఏరియాస్ వేర్ దేర్ ఇస్ నో వాటర్, చంబల్ ఏరియా, రాజస్థాన్ డెజర్ట్స్, మధ్యప్రదేశ్ లో కొన్ని ఏరియాస్. సో అన్ని ఏరియాస్ లో వాటర్ ఉండదు, అందుకే మనకి ఏముండాలి, నేషనల్ వాటర్ వల్నరబిలిటీ అసెస్మెంట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఇండికేటర్స్ అన్నిటి వల్ల మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఇన్స్టిట్యూషనలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. రెసిలియన్స్ విత్ ఇన్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్, గవర్నెన్స్ లోపల రెసిలియన్స్ ని తీసుకొద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే ఇవే చేయాలన్నమాట. ద మెయిన్ టాస్క్ బిఫోర్ యూ ఇస్ టు మేక్ షూర్ గవర్నెన్స్ ఈజ్ లింక్డ్ విత్ క్లైమేట్. So India's existing institutional foundations. So India already has several initiatives aligned with climate resilient water management. మీ అందరికీ ఇందాక చెప్పా కదా, జల్ శక్తి గవర్నెన్స్ రిఫార్మ్స్. సో మనం అందుకోసం ఏం చేసామంటే కన్సాలిడేషన్ ఆఫ్ వాటర్ గవర్నెన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో మీకు చెప్పాను కదా, ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ ఉండడానికి మనం జల్ జీవన్ మిషన్ కూడా తీసుకొచ్చాం. జల్ జీవన్ మిషన్ యొక్క మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటంటే 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ పర్ డే. ప్రతి మనిషికి 55 లీటర్లు వాటర్ ఉండాలి రూరల్ హౌస్ హోల్డ్ లోపల. సో 2019 లోపల లాంచ్ చేసాం, ఇది మొన్న రీసెంట్ గా 2028కి మనం ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాటర్ గవర్నెన్స్, ఫోకస్ ఆన్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఈ జల్ జీవన్ మిషన్ లోపల వాటర్ ప్రొవైడ్ చేయడానికి వాటర్ రిసోర్స్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, నేషనల్ యాక్విఫైర్ మ్యాపింగ్ ప్రోగ్రామ్. అంటే ఏంటి, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ మ్యాప్ చేస్తాం అనమాట. సో దానికి ఒక పేరు ఇచ్చాం, ఏంటది, నేషనల్ యాక్విఫైర్ మ్యాపింగ్ ప్రోగ్రామ్. మ్యాప్స్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ మ్యాప్ చేస్తాం. సపోర్ట్స్ యాక్విఫైర్ లెవెల్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్స్. ఇంకా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. సో దీని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నాం, మనం గంగా స్ట్రెచ్ మొత్తాన్ని క్లీన్ చేద్దాం అనమాట. ఇంటిగ్రేట్ సీవేజ్ ట్రీట్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ డిజిటల్ మానిటరింగ్. సో మెయిన్ గా చాలా వరకు సీవేజ్ వాటర్ అనేది గంగా లోపలికి వెళ్ళిపోతుంది. సో దాన్ని ట్రీట్మెంట్ బాగా చేసేసి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చేయడానికి, డిజిటల్ మానిటరింగ్ చేయడానికి, స్ట్రెంథన్స్ రివర్స్ ఎకోసిస్టమ్ రెసిలియన్స్, అది కూడా చేస్తుంది అనమాట. సో దీస్ ఇనిషియేటివ్స్ డెమాన్స్ట్రేట్ దట్ ఇండియా ఈజ్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఇప్పుడు ఈ బేలం డిక్లరేషన్ లో ఇచ్చిన ఇండికేటర్స్ తో పోలిస్తే మనం బాగానే ఉన్నాం. అంటే మనం స్టార్ట్ నుంచి చేయట్లేదు, వీఆర్ అప్ టు ద మిడిల్. సో ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే, కీ ఛాలెంజెస్ టు వాటర్ సెంటర్డ్ క్లైమేట్ రెసిలియన్స్ అంటే ఏంటి, అన్ఈవెన్ వాటర్ స్కేర్సిటీ చెప్పా కదా, వాటర్ అవైలబిలిటీ వ్యారీస్ వైడ్లీ అక్రాస్ రీజన్స్ చెప్పా కదా. వెస్టర్న్ ఘాట్స్ ఈ ఏరియాస్ లో బాగానే ఉంటుంది, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఏరియాస్ లో వాటర్ ఉండదు. రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఫేస్ డిఫరెంట్ వల్నరబిలిటీస్. సో రూరల్ ఏరియాస్ కి, అర్బన్ ఏరియాస్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, అర్బన్ ఏరియాస్ లో ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే గుర్తుపెట్టుకోండి. అంతేందుకు ఆంధ్రప్రదేశ్ లోపలికి వెళ్తే మీరు నార్మల్గా చూస్తే నార్త్ ఆంధ్రాలో రివర్స్ ఎక్కువ ఉంటాయి, బట్ వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, ఎందుకంటే ఇంటర్లింకింగ్ ఉండదు. విజయవాడ ఈ ఏరియాస్లో వాటర్ బాగానే ఉంటుంది. మళ్ళీ మీ అందరికీ తెలిసిందే రాయలసీమ రీజియన్లో వాటర్ ఉండదు, అందుకే ఇక్కడ ఏంటి హార్టికల్చర్ ఎక్కువ పండిస్తుంటారు. సో ఆంధ్రాలోనే ఈయన ఎంత డైవర్సిటీ ఉన్నప్పుడు వాటర్ దగ్గర ఇండియా మొత్తం ఎంత ఉంటుంది. మీరు మాక్సిమం డిస్ప్యూట్స్ చూసుకుంటే ఒక 2 స్టేట్స్ కి మధ్య గొడవ అయితే అకార్డింగ్ టు ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, డైరెక్ట్ గా వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్తారు. బట్ వెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్ డిస్ప్యూట్స్, దాని గురించి సపరేట్ ఆర్టికల్ పెట్టాం మనం, ఆర్టికల్ 262. అంటే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా సుప్రీం కోర్టుకి వెళ్ళకుండా. అంటే వాటర్ ఇష్యూ అనేది ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి. క్లైమేట్ డిజాస్టర్స్ ఆర్ లార్జ్లీ వాటర్ రిలేటెడ్.
సో మోస్ట్ డిజాస్టర్ ఇన్ ఇండియా మెయిన్ ఫ్లడ్స్, డ్రాట్స్, సైక్లోన్స్, గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్. సో దీన్ని ఏమంటాం, GLOFs అంటాం కదా. సో ఈ GLOFs అన్ని కూడా మన ఇండియాలో మాక్సిమం డిజాస్టర్స్ వాటర్తోనే. ఎట్ వాష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిమైన్స్ అన్ప్రిపేర్డ్ ఫర్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. సో వాష్ అంటే ఏంటి, వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. సో గుర్తుపెట్టుకోండి, వాష్ అండ్ రాయండి, ఎందుకంటే ఎగ్జామ్ లోపల ఇలాంటి యాక్రోనిమ్స్ వాడినప్పుడే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. సో వాష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిమైన్స్ అన్ప్రిపేర్డ్ ఫర్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనమాట. సో థర్డ్ ఏంటి, ఫ్రెజైల్ అడాప్టేషన్ ఫినాన్స్. మన దగ్గర డబ్బులు లేవు. సో గ్లోబల్ క్లైమేట్ ఫినాన్స్ గోల్స్ ఎయిమ్స్ టు మొబిలైజ్ $1.3 trillion by 2035. సో మెయిన్ గా $1.3 trillion అడిగితే వీళ్ళు ఎంత ఇస్తామంటున్నారంటే $300 billion ఇస్తామంటున్నారు. సో మీరు ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళడానికి మీ పేరెంట్స్ కి $2,000 అడిగితే మీ పేరెంట్స్ 300 ఇచ్చారు. ఈ 300 ఏం చేస్తారు, మీరు సినిమాకి వెళ్ళేసి టిఫిన్ తినేసి వచ్చేస్తారు అనమాట. ఆ టైప్ ఉంటుంది అనమాట. Access to funds remain limited. Next, water projects are often seen as sectoral infrastructure, not climate investments. Next, digital fragmentation. Despite vast hydrological and meteorological data, India lacks ఏంటి, మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డేటా అంతా లింక్ లేదు. ఇంటిగ్రేట్స్ AI driven రియల్ టైమ్ వాటర్ డేటా సిస్టమ్స్ అన్నమాట. సీమ్లెస్ కోఆర్డినేషన్ అక్రాస్ ప్లానింగ్, బడ్జెటింగ్ అండ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్. సో మన ఇండియా లోపల AI driven వాటర్ మేనేజ్మెంట్ డేటా సిస్టమ్స్ లేవు, అండ్ సీమ్లెస్ కోఆర్డినేషన్, ప్లానింగ్, బడ్జెటింగ్ అండ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్ లేవు అనమాట. సో బేలం ఇండికేటర్స్ ఎట్లా చూడాలి, యాజ్ ఎ గవర్నెన్స్ టూల్ లా చూడాలన్నమాట. ఈ 27 ఇండికేటర్స్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో వాటిని ఎట్లా చూడాలి, 57 ఇండికేటర్స్ ని మనం గవర్నెన్స్ టూల్ లా చూడాలి. ద ఇండికేటర్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ బ్యూరోక్రాటిక్ చెక్ లిస్ట్ బట్ యాజ్ ఎ స్ట్రాటజిక్ డాష్ బోర్డ్ ఫర్ రెసిలియన్స్. సరే చూసారా, ఇలాంటి టర్మ్స్ యూజ్ చేయాలన్నమాట. దీస్ ఆర్ నాట్ బ్యూరోక్రాటిక్ చెక్ లిస్ట్ బట్ యాజ్ ఎ స్ట్రాటజిక్ డాష్ బోర్డ్ ఫర్ రెసిలియన్స్. సో ఇఫ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ, వాటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇంటిగ్రేట్ క్లైమేట్ అడాప్టేషన్ ఇంటూ డెవలప్మెంట్ ప్లానింగ్. సో డెవలప్మెంట్ ఇప్పుడు ఏదైతే మన డిస్ట్రిక్ట్ MPDOs, మండల్ డెవలప్మెంటల్ ఆఫీసర్స్ కానీ, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసర్స్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, వాళ్ళందరి యొక్క పని ఏంటి, డెవలప్మెంట్ ప్లానింగ్ చేయడమే కదా. దాంట్లో మనం ఇప్పుడు క్లైమేట్ అడాప్టేషన్ ఇంటిగ్రేట్ చేయాలి. అలాగే ఇన్స్టిట్యూషనల్ మిషన్స్ విత్ గ్లోబల్ క్లైమేట్ కమిట్మెంట్స్. సో మన ఇండియా లోపల ఏ ఇన్స్టిట్యూషనల్ మిషన్ జరిగినా దాన్ని గ్లోబల్ క్లైమేట్ కమిట్మెంట్స్ తో లింక్ చేయాలి. ఇంప్రూవ్ మానిటరింగ్ అండ్ అకౌంటబిలిటీ కూడా పెంచాలి. సో ఇప్పుడు ఏమంటున్నాడు, వాటర్ యాజ్ అన్ యాంకర్ ఫర్ క్లైమేట్ యాక్షన్. సో ఇండియా లోపల మాక్సిమం డిజాస్టర్స్ అన్ని వాటర్ రిలేటెడ్ కాబట్టి వాటర్ ముందు లీడ్ చేయాలి క్లైమేట్ యాక్షన్. సో ద ఆర్టికల్ స్ట్రెసెస్ దట్ వాటర్ మస్ట్ యాంకర్ క్లైమేట్ పాలసీ. సో ఇంప్లిమెంటేషన్ మస్ట్ బి ఫాస్ట్ గా ఉండాలంట. చూడండి, మన ఇండియా లోపల ఏది చేయాలని ఏంటి 100 సంవత్సరాలు పడుతుంది కదా పొలిటీషియన్స్ చేయడానికి. సో అట్లా జరగకుండా ఫాస్ట్ గా జరగాలి, ఈక్విటబుల్ గా. అంటే అన్ని రీజియన్స్, పూర్ అవని, రిచ్ అవని, అర్బన్ అవని, రూరల్ అవని, వాటర్ రిసోర్స్ అవని, వాటర్ స్కేర్స్ అవని, అన్ని రీజియన్స్ లోపల కూడా ఈక్విటబుల్ గా అవ్వాలి. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ బాగుండాలి. సో రెసిలియన్స్ షుడ్ బి మెజర్డ్ వెదర్ వాటర్ సిస్టమ్స్ కంటిన్యూ ఫంక్షనింగ్ డ్యూరింగ్ క్లైమేట్ షాక్స్ సచ్ as ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్. సో ఇప్పుడు ఎట్లా అంటే, నేను మంచిగా క్రికెట్ బ్యాట్స్మెన్ అన్నాను అనమాట. మంచి క్రికెట్ బ్యాట్స్మెన్ అంటే అర్థం ఏంటి, మా టీం మొత్తం స్కోర్ కొట్టేసిన తర్వాత 10 ఓవర్లో 50 రన్లు కొట్టాలంటే ప్రతి బాల్ గట్టిగా కొట్టేసి గెలిపించడం కాదు. నేను మంచి బ్యాట్స్మెన్ అని ఎప్పుడు తెలుస్తుంది, మా టీం ప్రెజర్ లో ఉన్నప్పుడు నేను గెలిపిస్తే నాకు ఒక మంచి బ్యాట్స్మెన్ అని ట్యాగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి, వాటర్ సిస్టమ్స్ ఏవైతే మనం బిల్డ్ చేస్తున్నామో అవి ఎప్పుడు మెజర్ చేయాలంటే కంటిన్యూ ఫంక్షన్ డ్యూరింగ్ క్లైమేట్ షాక్స్. లైక్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నువ్వు బిల్డ్ చేసిన ఏదైతే సీవేజ్ ట్రీట్మెంట్ ఉందో, ఏదైతే వాటర్ క్యాచింగ్ ట్రీట్మెంట్ ఉందో బాగా పనిచేస్తుందో, డ్రాట్స్ వచ్చినప్పుడు నువ్వు బిల్డ్ చేసిన యాక్టిఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా యాక్సెస్ లో ఉన్నాయా. సో ఆ పర్స్పెక్టివ్ లో మనం చూసుకోవాలన్నమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి, సో క్లైమేట్ గవర్నెన్స్ లో మనం ఏం ఇంటిగ్రేట్ చేయాలి, వాటర్ ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ వాటర్ అండ్ క్లైమేట్ గవర్నెన్స్. సో క్లైమేట్ అడాప్టేషన్ షుడ్ బి ఎంబెడెడ్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, బడ్జెట్ అండ్ ప్లానింగ్ ఫ్రేమ్వర్క్స్. సో క్లైమేట్ అడాప్టేషన్ లో వాటర్ తీసుకొని రావాలి. స్ట్రెంగ్తన్ క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. డెవలప్ సిస్టమ్స్ క్యాపబుల్ ఆఫ్ విత్ స్టాండింగ్. సో ఫ్లడ్స్, డ్రాట్స్ ని, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ని ఉన్నట్టు చూసుకోవాలి. ఎక్స్పాండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. మెయిన్ గా ఇండియా లోపల మెయిన్ గా ఏంటంటే అవలాంచెస్, గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ ఇవన్నీ పెరుగుతుంటాయి కాబట్టి మన ఇండియా లోపల సడన్ గా హై డెన్స్ పాపులేషన్ ఉంటుంది కదా, అందరూ పారిపోవడం జరగదు అనమాట. ఈజీగా ఎవాక్యుయేట్ చేయడం కష్టం.
సో అందుకోసం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. యూనివర్సల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బై 2027. నాకు ఎందుకు ఇది చాలా మంచిది అనిపిస్తుంది. ఇట్ ఈస్ ద గుడ్ పాయింట్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఆర్ క్రూషియల్. ఎందుకంటే అడాప్టేషన్ లో మెయిన్ థింగ్ ఏంటంటే క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. నెక్స్ట్ క్లైమేట్ గవర్నెన్స్ లోపల వాటర్ని ఇంటిగ్రేట్ చేయాలి. థర్డ్ క్లైమేట్ ఫినాన్స్. ఇవన్నీ చేయాలంటే మనకి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఎంత కావాలన్నా $1.3 trillion కావాలి. సో వాటర్ ప్రాజెక్ట్స్ మస్ట్ బి రికగ్నైజ్డ్ యాజ్ కోర్ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్స్ టు అట్రాక్ట్ అడాప్టేషన్ ఫైనాన్స్ అనమాట. సో వాటర్ ని కోర్ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్స్ తో లింక్ చేయాలి. బిల్డ్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ వాటర్ ప్లాట్ఫామ్స్. సో మీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వస్తుంది కాబట్టి యూజ్ AI డ్రివెన్ రియల్ టైమ్ హైడ్రలాజికల్ అండ్ మెటరలాజికల్ డేటా ఫర్ పర్ఫార్మింగ్ బెటర్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ లోపల హ్యూమన్ ఇంటర్వెన్షన్ కాకుండా AI డ్రివెన్ డేటా అనేది రియల్ టైమ్ డేటా అనేది ఉండేటట్టు చూసుకోవాలి. ప్రమోట్ కమ్యూనిటీ లెడ్ వాటర్ గవర్నెన్స్. సో లోకల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కమ్యూనిటీస్ మస్ట్ బి ఇన్వాల్వ్. సో ప్రెసెంట్ జల్ జీవన్ మిషన్ అన్నాను కదా, జల్ జీవన్ మిషన్ లోపల కూడా గవర్నమెంట్ తో పాటు కమ్యూనిటీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. సో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ, గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ కానీ, క్లైమేట్ అడాప్టేషన్ ప్లానింగ్ కానీ. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ కన్క్లూజన్ ఆర్ వే ఫార్వర్డ్. సో అదే చెప్తాను కదా, ఇది అసలు క్లైమేట్ చేంజ్ కి సంబంధించి బెస్ట్ వే ఫార్వర్డ్ అంటే ఇదే. వాటర్ ని క్లైమేట్ గవర్నెన్స్ తో లింక్ చేయాలి. క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మెయిన్ గా ఏంటంటే ఫ్లడ్స్, డ్రాట్స్ ని లింక్ చేసుకోవడానికి ఎక్స్పెండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. సేమ్ ఇదే ఏం రాయొచ్చు అంటే మీరు ఓవరాల్ క్లైమేట్ కూడా రాసేయచ్చు, పక్కన హీట్ వేవ్స్ రాసేయచ్చు అనమాట. ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో మనం వాటర్ పర్స్పెక్టివ్ లో డిస్కస్ చేసాం, బట్ దాన్ని ఓవరాల్ క్లైమేట్ చేంజ్ కూడా ఇదే సేమ్ ఆర్టికల్ రాయొచ్చు. ఎక్స్పెండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. సో మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ 2027 బిల్డ్ చేయాలి. ఇంప్రూవ్ క్లైమేట్ ఫినాన్స్. మెయిన్ గా డబ్బులు కావాలి. ఇక్కడ అమౌంట్ మెన్షన్ చేయండి. వాట్ ఈస్ అవర్ టార్గెట్? $1.3 trillion. $1.3 trillion కావాలి. దాన్ని లంచ్ చేయండి. ప్రెసెంట్ మనం ఎంత అన్నాం? $300 billion ఇస్తాను అంటున్నారు, చాలా తక్కువ ఇస్తున్నారు. బిల్డ్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ వాటర్ ప్లాట్ఫామ్స్. సో AI డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలన్నమాట. దాన్ని ఒక బ్యూరోక్రటిక్ చెక్ లిస్ట్ లా కాకుండా ఇక్కడ ఒక పాయింట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. వీ షుడ్ నాట్ సీ ఇట్ యాజ్ అ బ్యూరోక్రటిక్ చెక్ లిస్ట్, బట్ వీ హ్యావ్ టు సీ యాజ్ అ మెజర్మెంట్ ఆఫ్ వాటర్ గవర్నెన్స్ అనమాట. అట్లా చూడాలన్నమాట. అండ్ ప్రమోట్ కమ్యూనిటీ లెడ్ వాటర్ మేనేజ్మెంట్. సో దీన్ని ఏమంటామంటే నాప్స్ అంటాం, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అంటాం అనమాట. సో మెయిన్ గా కమ్యూనిటీ లెవెల్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ చేయాలి, గ్రౌండ్ వాటర్ కన్సర్వ్ చేయాలి, క్లైమేట్ అడాప్టేషన్ ప్లానింగ్ చేయాలి. సో కంక్లూజన్, climate resilience in India cannot be built without placing water at the center of policy and governance. So climate resilience అనేది ఇండియాలో ఈజీ బిల్డ్ అవ్వదు వితౌట్ వాటర్ ని సెంటర్ ఆఫ్ ది పాలసీ పెట్టకపోతే. విత్ ఇంక్రీజింగ్ క్లైమేట్ వేరియబిలిటీ, ఎన్ష్యూరింగ్ రెసిలియంట్ వాటర్ సిస్టమ్స్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్ టు రివర్స్ టు అర్బన్ సప్లై నెట్వర్క్స్ విల్ డిటర్మైన్ ద కంట్రీస్ ఎబిలిటీ టు ప్రొటెక్ట్ లైవ్లీహుడ్స్, అగ్రికల్చర్ అండ్ ఎకోసిస్టమ్స్. దీనికన్నా మంచి కన్క్లూజన్ అనేది మనం రాయలేము. వెన్ యూ కమ్ అక్రాస్ దీస్ టైప్స్ ఆఫ్ కన్క్లూజన్స్, మేక్ ష్యూర్ యూ ఇంటిగ్రేట్ ఇంటూ యువర్ ఆన్సర్స్ అనమాట. సో క్లైమేట్ రెసిలియన్స్ ఇన్ ఇండియా కెనాట్ బి బిల్ట్ వితౌట్ ప్లేసింగ్ వాటర్ ఎట్ సెంటర్ ఆఫ్ పాలసీ. అంటే లిటరల్లీ కన్క్లూజన్ లో చెప్పేస్తున్నాడు, వాటర్ లేకుండా క్లైమేట్ రెసిలియన్స్ కష్టం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డిజాస్టర్స్ ఇన్ ఇండియా ఆర్ లింక్డ్ టు వాటర్. విత్ ఇంక్రీజింగ్ క్లైమేట్ వేరియబిలిటీ చెప్పా కదా, హై లాంగ్ డ్రై స్పెల్స్ ఫాలోడ్ బై ఇంటెన్స్ ఫ్లడ్స్, ensuring resilient water systems from groundwater to rivers to urban supply networks will determine country's ability to protect livelihood, agriculture and ecosystems. So ఎంత అంటే ఎంత బాగుందో చూడండి. సో దాన్ని ఏం చేస్తున్నాడు, దేంతో అలైన్ చేశాడు? బేలమ్ అడాప్టేషన్ ఇండికేటర్స్ తో లింక్ చేశాడు. బై అలైనింగ్ డొమెస్టిక్ రిఫార్మ్స్ విత్ బేలమ్ అడాప్టేషన్ ఇండికేటర్స్, ఇండియా కెన్ ట్రాన్స్ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంటూ కోర్ పిల్లర్ ఆఫ్ క్లైమేట్ అడాప్టేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ while offering a model for global south. ఇది ఒక ఎవరికి ఒక మోడల్ కింద యాక్ట్ చేస్తుంది, గ్లోబల్ సౌత్ కి ఒక మోడల్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో దీని బేస్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. Climate change impacts are largely experienced through water system. In this context, examine the role of water management in building climate resilience in India. So this is the mains article. Let's dive into prelims articles. ఇంకా 3 prelims articles ఉన్నాయి. ఇది అయిపోతే మనం కంప్లీట్ 10 ఆర్టికల్స్ పెట్టాను మీ గురించి అని, చాలా ఎఫర్ట్ పెట్టాను. సో మీరు అందరూ కూడా నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ నాకు బాగా అనిపించాయి. నావిక్లో అటామిక్ క్లాక్స్ కానీ, మన థోరియం ఏమంటాం దాన్ని, హెలు, హై ఎస్ఐ లో ఎన్రిచ్డ్ యురేనియం, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. మేక్ ష్యూర్ యు ఆర్ గుడ్ విత్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్వైజ్ విల్ బి ఎఫెక్టెడ్. సో చూడండి, హీస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. Pure electoral rolls are bedrock of any democracy, says Chief Electoral Commissioner Gyanesh Kumar.
So Chief Election Commissioner Gyanesh Kumar M says that accurate and clean electoral rolls are foundations of a democratic system. The system comes amid the SIR electoral rolls announced by the Election Commission ahead in elections. So special intensive revision వల్ల ఇది జరుగుతుంది. ఇందాక చెప్పేశాను, మెయిన్గా ఇప్పుడు అస్సాంలో, కేరళలో, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ పుదుచ్చేరిలో జరుగుతుంది. ఏప్రిల్ నుంచి మిగతా స్టేట్స్ అన్నింటిలో జరుగుతాయి. The move has sparked political debate and opposition criticism. So prelims concepts, electoral rolls. Electoral rolls అంటే ఏంటి? An electoral roll is the official list of persons eligible to vote in an election. But ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది 326. ఏం చెప్తుంది? 18 years దాటిన ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్లో ఓట్ వేసే హక్కు ఉందన్నమాట. సో ఎలక్టోరల్ రోల్ ఇస్ ద అఫీషియల్ లిస్ట్ ఆఫ్ పర్సన్స్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ఇండియా. దీన్ని అపోజిషన్ పార్టీస్ ఏం చెప్తున్నారంటే సిటిజన్షిప్ని డిటర్మైన్ చేయడానికి చేస్తున్నారు అన్నారు. ప్రిపేర్డ్ అండ్ మెయింటైన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎవరు మెయింటైన్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దే గాట్ ద పవర్ అండర్ ఆర్టికల్స్ 324, 326. Only those whose names appear in electoral rolls of constituency can vote. ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళే ఓట్ చేస్తారు. గవర్న్డ్ ప్రైమరీ బై రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 1950 సెపరేట్ ఎలక్టోరల్ రోల్ ఫర్ ఈచ్ కాన్స్టిట్యున్సీ. సో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక సెపరేట్ ఎలక్టోరల్ రోల్ ఉంటుంది. కంటిన్యూస్ అప్డేటింగ్ టు ఇంక్లూడ్ న్యూ ఓటర్స్. సో ప్రతి ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి నెబ్బగాళ్ళు అందరూ అడల్ట్స్ అవుతారు కదా, సో వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయడానికి సిటిజన్స్ కెన్ అప్లై ఇంక్లూజన్ త్రూ ఫార్మ్ 6. సో ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను కూడా, నాకు ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ వచ్చింది, నేను కూడా ఫార్మ్ 6 తోనే అప్లై చేసుకున్నాను. సో దెన్ వాట్ ఈస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్? A comprehensive revision exercise conducted by Election Commission to ensure accuracy and purity of voter list. సో మెయిన్గా ఒక కాంప్రిహెన్సివ్ రివిజన్ లిస్ట్ ఇది. మెయిన్గా ఎవరైతే ఓటర్స్ చనిపోతారో, ఎవరైతే మ్యారేజ్ చేసుకొని వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారో, ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరినీ తీసేసి ప్యూరిఫై చేయడానికి. ఆబ్జెక్టివ్ ఏంటి? రిమూవ్ డూప్లికేట్ ఎంట్రీస్. ఎవరెవరికైతే 2 సార్లు ఎంటర్ అయ్యి ఉన్నారో వాళ్ళు తీసేయడానికి. డిలీట్ నేమ్స్ ఆఫ్ డిసీజ్, చనిపోయిన వాళ్ళు తీసేయడానికి. కొత్త వాళ్ళని యాడ్ చేయడానికి. కరెక్ట్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్. సో ఇందులో ఆఫీసర్స్ ఎవరెవరు ఉంటారు? ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బూత్ లెవెల్ ఉంటాడు, అతనికి అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు అనమాట. వీళ్ళందరూ కూడా చేస్తారు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ బాడీ? ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ పార్ట్ 15 ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎవరైతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది? లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేచర్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. నాకు ఎందుకు హంచ్ అనిపిస్తుంది, క్వశ్చన్స్ కెన్ కమ్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఫర్ విచ్ బాడీస్ ఎలక్షన్ కమిషన్ విల్ కండక్ట్ ఎలక్షన్స్ అంటే లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేచర్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో లోక్సభకి ఇంకా స్టేట్ లెజిస్లేచర్కి వి ఫాలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. బట్ రాజ్యసభ, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి మన ఎలక్షన్స్కి ఏం ఫాలో చేస్తాం? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ని మనం రికమెండ్ చేస్తాం అనమాట. ఎలక్షన్ కమిషన్ ఈ 2 వేస్లో కండక్ట్ చేస్తుంటుంది. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? అకార్డింగ్ టు ఆర్టికల్ 324, కంప్లీట్ సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. కంపోజిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలని ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ప్రెసిడెంట్ మన ఇండియాలో 2 ఎలక్షన్ కమిషనర్స్, 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 మెయిన్గా దీని పని ఏంటంటే డీల్స్ విత్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. సో ఎక్కడ ఎస్సీ సీట్ ఉండాలి, ఎక్కడ ఎస్టీ సీట్ ఉండాలి, ప్రతి స్టేట్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా చెప్పేది ఏంటి? 1950. దెన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 పరిస్థితి ఏంటి? ఎలక్షన్స్ ఎట్లా కండక్ట్ చేయాలి, క్వాలిఫికేషన్స్, అసలు ఒకళ్ళు కండక్ట్ చేయాలంటే వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏ పనులు చేస్తే డిస్క్వాలిఫికేషన్ అవుతారు, డిస్ప్యూట్స్ వస్తే ఏమేమి చేస్తారు అనేది 1951 చూసుకుంటుంది అనమాట. సో దీని బేస్ మీద ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. విత్ రెఫరెన్స్ టు ఎలక్టోరల్ రోల్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎలక్టోరల్ రోల్స్ అండ్ మెయింటైన్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 చెప్పాను. ఇట్ ఈస్ 1950, నాట్ 1951. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సిటిజన్స్ హూజ్ నేమ్ అపియర్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్స్ ఆఫ్ ఎ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఎవరిదైతే పేరు ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓట్ చేసే రైట్ ఉంటుందో వాళ్ళే ఓట్ చేయొచ్చు. ఆ ఎలక్టోరల్ రోల్లో మన పేరు లేకపోతే ఓట్ చేయలేం. నెక్స్ట్, ప్రిపరేషన్ అండ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ ఆర్ క్యారీడ్ అవుట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేరు మీదే వెళ్తుంది. సో మీ అందరికీ తెలిసిందే, అకార్డింగ్ టు ఆర్టికల్ 324, ఓవరాల్ సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ విల్ బి కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్,
వీణా ఎక్స్పోనెంట్ ఎవరు? జయంతి కుమారేష్. సో జయంతి కుమారేష్ టు రిసీవ్ సంగీత కళానిధి అవార్డ్ అట్ మ్యూజిక్ అకాడమీస్ 100th కాన్ఫరెన్స్. సో వీళ్ళిద్దరికీ కూడా అవార్డు వచ్చింది. సో ఏంటిదని చూద్దాం. So the Music Academy Chennai announced the renounced Veena exponent Jayanti Kumaresh will receive the prestigious Sangeeta Kalanidhi Award during the 100th conference and concerts of Music Academy scheduled in December. So December లో ఉంది, వీళ్ళిద్దరికి అవార్డు వస్తుంది అనమాట సంగీత కళానిధి. సో ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలో అడగపోయినా CGL ఈ క్వశ్చన్స్ లో అడుగుతారు. The announcement marks a significant milestone in the history of Carnatic music. So Carnatic music లో ఇది ఒక significant milestone గా మారబోతుంది. So about Sangeeta Kalanidhi Award. ఏంటి సంగీత కళానిధి అవార్డ్? It is considered highest award in the field of Carnatic music. సో ఎగ్జామ్ లో వాడు ఏమంటాడంటే సంగీత కళానిధి అవార్డ్ హిందుస్థానీ మ్యూజిక్ అంటాడు. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ అట్లీస్ట్ ఒకసారి చదివితే మీకు ఇదేంటో తెలుస్తుంది. ఏమి తెలియకుండా డైరెక్ట్గా వెళ్తే ఆర్ట్ అండ్ కల్చర్ బొమ్మ పడిపోద్ది అనమాట. సో అట్లా కడకుండా ఉండడానికి చూసుకోవాలి. సంగీత కళానిధి అవార్డ్ ఈస్ గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్, నాట్ హిందుస్థానీ. ద అవార్డ్ ఈస్ కన్ఫర్డ్ బై మద్రాస్ మ్యూజిక్ అకాడమీ. సో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అవార్డు ఇస్తుంది. ద అవార్డ్ కంప్రైజెస్ ఏ గోల్డ్ మెడల్. సో గోల్డ్ మెడల్తో పాటు బిరుదు పత్ర అంటే సైటేషన్, వీళ్ళకి ఈ అవార్డు వచ్చింది అనేసి ఒక పెద్ద సర్టిఫికేట్ ఇస్తారు. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఇట్ ఎమర్జ్డ్ యాజ్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్స్ హెల్డ్ ఇన్ మద్రాస్ 1927. సో 1927 ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్ మద్రాస్లో అయింది. అప్పుడు పెట్టిన ఇన్స్టిట్యూషన్ పేరేంటి? సంగీత కళానిధి అవార్డ్. ఈ సంగీత కళానిధి అవార్డు ఎవరు ఇస్తారు? మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఇస్తారు, మెయిన్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. సో దెన్ వాట్ ఈస్ కర్ణాటిక్ మ్యూజిక్? కర్ణాటిక్ మ్యూజిక్ అంటే మన సౌత్ ఇండియాలో ఉంటుంది. ఈజ్ కామన్లీ అసోసియేటెడ్ విత్ సదర్న్ ఇండియా ఇంక్లూడింగ్ స్టేట్స్ ఆఫ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. శ్రీలంక లోపల కూడా ఇది ప్రాక్టీస్ చేస్తారు, ఎందుకంటే తమిళియన్స్ కొంతమంది శ్రీలంక వెళ్ళిపోయారు కదా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టూ మేజర్ జేనర్స్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. ఇంకొకటి ఏంటి? హిందుస్థానీ, దట్ అవార్డ్ ఫ్రమ్ ఏన్షియంట్ హిందూ ట్రెడిషన్స్, అదర్ బీయింగ్ హిందుస్థానీ విచ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ డిస్టింక్ట్ ఫార్మ్. సో హిందుస్థానీకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాజ్ అ రిజల్ట్ మీరు ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా డెప్త్గా చదువుతారు. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ పెర్షియన్ అండ్ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్సెస్. మీరు నార్మల్గా డాన్సెస్ కూడా చూసారంటే కథక్కలి డాన్స్ ఉంటుంది, నార్త్ ఇండియాలో పర్ఫామ్ చేస్తారు. మన దగ్గర భరతనాట్యం కానీ కూచిపూడి కానీ కాలు మొత్తం కిందకి పెట్టరు, ఓన్లీ టో మీదే చేస్తారు. బట్ కథక్కలి డాన్స్ మీరు నార్మల్గా చూసారంటే, కథక్ చూసారంటే ఆ డాన్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా కాల్ భూమి మీద పెట్టి చేస్తారనమాట. సో మెయిన్గా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. విత్ రిఫరెన్స్ టు సంగీత్ కళానిధి అవార్డ్, consider the following statement. It is considered as highest award in the field of Carnatic music. Main ante kada Madras Music Academy istundi. The award consists of gold medal and a birudu patra. Ee rendu kuda vastayi. So the correct answer to this question is 1, 2, 3. Elanti questions anevi CAPF exams lo direct ga adugutaru. Jayanti Kumaresh పేరు గుర్తు పెట్టుకోండి. జయంతి కుమారేష్ has got సంగీత కళానిధి అవార్డ్, మెయిన్ గా కర్ణాటిక్ మ్యూజిక్ లోపల. Last article for today, India EU ties in focus as Jaishankar visit Brussels. So Jaishankar Brussels వెళ్ళినందుకు India EU ties అనేవి చాలా ఇంపార్టెంట్. External Affairs Minister S. Jaishankar visited Brussels for talks with senior leaders of European Union. ఎందుకంటే EU and India have signed what? Mother of all deals, free trade agreement sign చేశారు. The visit aims to strengthen India-EU relations and advance negotiations on FTA. సో ఇప్పుడు ఎకనామిక్స్ PD365 నేనే చెప్తున్నాను. ఎవరెవరికైతే ఎకనామిక్స్ లోపల కాన్ఫిడెన్స్ లేదో, మాకు ఎకనామిక్స్ కొంచెం బాగా రాదు అన్న వాళ్ళందరూ కూడా PD365 తీసుకోండి. ఐ హ్యావ్ డిజైన్ PD365 ఇన్ సచ్ ఎ వే దట్ కాన్సెప్ట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఓన్లీ డిస్కసింగ్ క్లాసెస్, ఓన్లీ కరెంట్ అఫైర్స్ చెప్పట్లేదు, కాన్సెప్ట్స్ కూడా చెప్తున్నాను. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మేక్ ష్యూర్ PD365 నేనే చెప్తున్నాను, వీలైతే అది పర్చేస్ చేసుకోండి. The visit focuses on India-EU strategic and economic cooperation. So key engagements ఏంటి? Meeting with Kaja Kallas, Vice President of European Commission. So ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు. Who is now present Vice President of European Commission అంటే Kaja Kallas. Participation in India-EU ministerial meetings involving foreign ministers of EU member states. Discussions on negotiations with EU and India FTA. సో ఇండియా EU FTA 2020 నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇండియా అండ్ EU FTA రెజ్యూమ్ నెగోషియేషన్స్ ఇన్ 2022 ఆఫ్టర్ ఏ లాంగ్ పాజ్ అనమాట. రీసెంట్గా సైన్ చేసేసుకున్నాం. ఆబ్జెక్టివ్స్ అండి మెయిన్గా యూఎస్ ఏదైతే పనిచేస్తుందో చైనా వల్ల మన ట్రేడ్ డైవర్సిఫై చేసుకోవడానికి మనం FTA సైన్ చేసుకుంటున్నాం.
ఎక్స్పాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, రెడ్యూస్ టారిఫ్ అండ్ రెగ్యులేటరీ బ్యారియర్స్. ఎందుకంటే EU కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం పెట్టింది కదా, మన గూడ్స్ కాస్ట్లీ అయిపోకుండా ఇవన్నీ చాలా హెల్ప్ అవుతుంది. ఇంప్రూవ్ మార్కెట్ యాక్సెస్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, మన గూడ్స్ అండ్ సర్వీసెస్కి మార్కెట్ యాక్సెస్ ఇంక్రీజ్ చేయడానికి. పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి? గ్రేటర్ యాక్సెస్ ఫర్ ఇండియన్ ఐటీ, మన ఇండియన్ ఐటీకి, ఫార్మాస్యూటికల్కి, సర్వీస్ సెక్టర్కి చాలా బెనిఫిట్ అవబోతుంది. ఇంకా యూరోపియన్ యూనియన్ నుంచి మనకు బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల, టెక్నాలజీ లోపల, గ్రీన్ ఎనర్జీ లోపల. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా EU రిలేషన్స్ ఏంటి? EU ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో మెయిన్గా బ్లాక్స్లో చూసుకుంటే EU అంత ట్రేడ్ ఎవరితో చేయట్లేదు, మనం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. మనం మొన్నటి వరకు మనకి US చాలా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఉండేది, ని చైనా రీప్లేస్ చేసింది. ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఏంటి? ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ, డిజిటల్ గవర్నెన్స్ అండ్ టెక్నాలజీ. EU ఎక్కువగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటిని రెగ్యులేట్ బాగా చేయడానికి ట్రై చేస్తుంది. మెరిటైమ్ సెక్యూరిటీ అండ్ ఇండో పెసిఫిక్. సో షిజాన్ ఏరియా అంటారు, అక్కడ పాస్పోర్ట్స్ లేకుండా వెళ్ళొచ్చు అనమాట. ఏ గ్రూప్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ దట్ హ్యావ్ ఇంటర్ బార్డర్ కంట్రోల్స్ అనమాట. సో దాన్ని ఏమంటామంటే షిజాన్ ఏరియా అంటాం. మెయిన్గా దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే పాస్పోర్ట్ అవసరం లేదు, ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఇండియాలో స్టేట్స్ ఉన్నట్టు తిరిగొచ్చు అనమాట. అలౌస్ పాస్పోర్ట్ ఫ్రీ ట్రావెల్ బిట్వీన్ పార్టిసిపేటింగ్ స్టేట్స్ అనమాట. సో కీ పాయింట్స్ ఫర్ ఫిలిమ్స్ ఏంటి? నాట్ ఆల్ EU కంట్రీస్ ఆర్ ఇన్ షిజాన్ ఏరియా, సమ్ నాన్ EU కంట్రీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ షిజాన్ ఏరియా అనమాట. చాలా ఇంపార్టెంట్. EU లోపల మొత్తం 27 కంట్రీస్ ఉంటారు. ఈ 27 కంట్రీస్ అందరూ కూడా ఈ నో పాస్పోర్ట్ ఏరియా లోపల ఉండరు, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు అనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియా EU రిలేషన్స్. ద ఇండియా EU's కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఇంపోజెస్ కార్బన్ లింక్డ్ చార్జెస్ ఆన్ సెలెక్టెడ్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ సెక్టర్స్ సచ్ as స్టీల్ అండ్ అల్యూమినియం. చెప్పా కదా, EU అనేది CBAM వేస్తుంది మెయిన్గా ఏవైతే కార్బన్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఉంటాయో వాటి నుంచి ఇంపోర్ట్స్ వస్తున్నప్పుడు. India seeks tariff cuts in competitive export sectors while EU prioritizes regulatory alignment in digital and data standards. సో ఇండియా అనేది ఏం చెప్తుంది? టారిఫ్స్ కట్ చేయమంటుంది. EU ఏమంటుంది? డిజిటల్ అండ్ డేటా స్టాండర్డ్స్ లోపల రెగ్యులేటరీ స్టాండర్డ్స్ కావాలని చెప్తుంది అనమాట. ఇద్దరు దీనికోసమే ఫైట్ చేస్తున్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ both 1 and 2. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ కాంప్రిహెన్సివ్లీ యాజ్ పార్ట్ ఆఫ్ సండేస్ అండ్ మండేస్ హిందూ అనాలిసిస్. మేక్ ష్యూర్ ఈ అన్ని ఆర్టికల్స్, కార్ గైలాండ్ నాకు ఎందుకు వస్తుంది అనిపిస్తుంది ఇరాన్ది, ఎందుకంటే 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి జరుగుతుంది. జయంతి కుమారేష్ సంగీత కళానిధి అవార్డు చాలా అంటే చాలా ఇంపార్టెంట్, వీణ ఎక్స్పోనెంట్. ఎలక్టోరల్ రోల్స్ గురించి మాట్లాడడం ఇన్ డెప్త్ గా. సో ప్రతిదీ కూడా మేక్ ష్యూర్ యూ గో త్రూ ఆల్ ది ఆర్టికల్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మీ గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టి తీసుకొని వస్తున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ హిందూ అనాలిసిస్. విల్ మీట్ టుమారో. Love you all. Thank you.